ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం యూవీఎం ఫేజెస్ గురించి, ఆబ్జెక్ట్ ఓవర్రైడ్ గురించి నేర్చుకున్నాం. ఓకే. ఆబ్జెక్ట్ ఓవర్రైడింగ్ అంటే ఏం చేస్తున్నాం? సేమ్ మనం కాంపోనెంట్‌ని ఎలా అయితే ఓవర్రైడ్ చేసామో, ఆబ్జెక్ట్స్‌ని కూడా ఓవర్రైడ్ చేయొచ్చు. బేస్ క్లాస్ ఆబ్జెక్ట్స్‌ని చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఓవర్రైడ్ చేయొచ్చు. చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్‌ని బేస్ క్లాస్ ఓవర్రైడ్ చేయొచ్చు. సో ఏదైనా సేమ్ మళ్ళీ ఓవర్రైడింగ్ టెక్నిక్స్‌లో టైప్ ఓవర్రైడింగ్, ఇన్స్టెన్స్ ఓవర్రైడింగ్. టైప్‌లో బై నేము, బై టైప్. అలాగే ఇన్స్టెన్స్‌లో బై నేము, బై టైప్. సో ఇలా 4 మెథడ్స్‌ని ఆబ్జెక్ట్ ఓవర్రైడ్‌లో అప్లై చేసాం. అలాగే యూవీఎం ఫేజెస్. సో ఫేజెస్‌లో మీకు బిల్డ్ ఫేజెస్, రన్ ఫేజెస్, క్లీనప్ ఫేజెస్. బిల్డ్ ఫేజెస్ అనేవి కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేయడానికి టాప్ టు బాటమ్‌లో రన్ అవుతూ ఉంటది. రన్ ఫేజ్ ఏమో ప్యారలల్‌గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ క్లీనప్ ఫేజెస్‌లో ఫైనల్ ఫేజ్ వచ్చేసరికి మళ్ళీ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మిగతావన్నీ బాటమ్ టు టాప్. ఓకే. సో ఈ ఫేజెస్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేసాం. దెన్ టుడే ఏంటంటే యూవీఎం అబ్జెక్షన్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ యూవీఎం అబ్జెక్షన్స్? మీరు రైజ్ అబ్జెక్షన్స్, డ్రాప్ అబ్జెక్షన్స్ యూజ్ చేసుకుంటున్నారు కదా! సో జనరల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే అసలు యూవీఎం అబ్జెక్షన్స్ అంటే ఏంటి? సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నాను అనుకోండి. సో ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నప్పుడు అందరూ వచ్చారా లేదా అనేది చూసుకున్న తర్వాతే కదా నేను ఆ పర్టికులర్ థింగ్స్ అన్నిటిని అందరూ ఓకే చేశారా లేదా దాన్ని బట్టే కదా నేను బస్సుని మాట్లాడి తర్వాత అక్కడ ఫుడ్ ఏంటి, ఎక్కడికెళ్ళాలి, సో ఏ ప్లేస్‌లు విజిట్ చేయాలి, ఎన్ని డేస్‌లు ఉండాలి అనేది మనం చూసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. యూవీఎం అబ్జెక్షన్స్‌లో కూడా ఏంటంటే రైజ్ అబ్జెక్షన్స్, డ్రాప్ అబ్జెక్షన్స్ ఉంటాయి. అదే చెప్తున్నాడు. ఇమాజిన్ స్కూల్ ఎగ్జామినేషన్. సో టీచర్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వండి అని చెప్పేసినండి. సో స్టూడెంట్స్ రాస్తూ ఉన్నారు. టీచర్ సడన్‌గా టైమ్ ఓవర్ అని చెప్పేసినంటే అప్పుడు ఏమవుతుంది? సో స్టూడెంట్స్ ఇంకా రాస్తూ ఉంటారు. సో అలాగే ఇక్కడ కూడా అంతే. యూవీఎంలో కూడా అబ్జెక్షన్స్ లేకపోతే సో ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది తెలీదు. ఓకే. సో చూడండి, వితౌట్ అబ్జెక్షన్స్ అయితే టాస్క్ రన్ ఫేజ్, యూవీఎం ఫేజ్, మై సీక్వెన్స్ డాట్ స్టార్ట్ సీక్వెన్సర్. ఓకే. ఇక్కడ ఒక సీక్వెన్స్‌ని స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎటువంటి రైజ్ అబ్జెక్షన్స్, డ్రాప్ అబ్జెక్షన్స్. ఇప్పుడు సపోజ్ మనం ఇనిషియల్ బిగిన్ రాసుకుంటాం కదా! ఏదైనా ప్రోగ్రామ్ బిగిన్ చేయాలంటే కనుక ఇనిషియల్ బిగిన్ రాస్తాం. అండ్ దెన్ ఎండింగ్ చేయాలంటే $ఫినిష్ రాస్తాం. అంటే ఈ రెండిట్ల మధ్యలో ఏవైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అంతా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇక్కడ కూడా అంతే. రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ లేకపోతే మీ కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ వెంటనే రన్ స్టాప్ అయిపోతుందనమాట. సిమ్యులేషన్ మే ఎండ్స్ ఇమ్మీడియట్‌లీ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ ద రన్ ఫేజ్. ఎందుకు అంటే నో యాక్టివిటీ పెండింగ్. ఏం యాక్టివిటీ పెండింగ్ లేదు అని అనుకుంటుందనమాట. ఎందుకంటే ఇక్కడ ఏమీ రైజ్ అబ్జెక్షన్స్, డ్రాప్ అబ్జెక్షన్స్ లేవు కాబట్టి ఎటువంటి పెండింగు లేదు. సో దెన్ సిమ్యులేషన్ స్టార్ట్ అయ్యి వెంటనే ఆగిపోతుందనమాట. అదే విత్ అబ్జెక్షన్స్‌తో అయితే ఏమవుతుంది? విత్ అబ్జెక్షన్‌లో ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్. ఓకే. దిస్ అంటే కరెంట్ కాంపోనెంట్ గాని, కరెంట్ ఆబ్జెక్ట్‌ని గాని డిఫైన్ చేస్తుందనమాట. అంటే కరెంట్ కాంపోనెంట్ ఆర్ కరెంట్ ఆబ్జెక్ట్. ఓకే. సో ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. క్లియరా? సో ఫేజ్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్. ఎందుకు ఫేజ్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ అంటే మీరు కాంపోనెంట్స్ అన్నీ క్రియేట్ అయిన తర్వాతే సిమ్యులేషన్‌ని స్టార్ట్ చేస్తారు. ఓకే. సిమ్యులేషన్‌లో కూడా సేమ్ అంతే. అన్ని కాంపోనెంట్స్ దాని వర్క్ కంప్లీట్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తుంది. అన్ని కాంపోనెంట్స్ వర్క్ కంప్లీట్ అయిపోయిందన్న తర్వాతే మీకు సిమ్యులేషన్ అనేది ఎండ్ చేస్తుంది. లేదంటే అప్పటిదాకా వెయిటింగ్ మెకానిజంలోనే ఉంటుందన్నమాట. వెయిట్ చేస్తూనే ఉంటుందన్నమాట. అర్థమైందా? ఎందుకు మీకు రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ కావాలి? సో నౌ అండర్‌స్టాండ్. సమ్‌వన్ ఈస్ స్టిల్ వర్కింగ్. డోంట్ ఎండ్ ద సిమ్యులేషన్. అంతే కదా! ఇంకా కొంతమంది వర్క్ చేస్తున్నారు అంటే కనుక అది ఎండ్ చేయకూడదు. సేమ్ అదే ఇక్కడ కూడా మనం చేసేది. అర్థమైందా? సో సీక్వెన్సర్. మీకు సీక్వెన్సర్‌కి జనరల్‌గా హ్యాండిల్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే SCQR అని చెప్పేసి రాస్తారు. అలాగే సీక్వెన్స్‌కి హ్యాండిల్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే SCQ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తారు. ఓకే. ఈజీగా మీకు అర్థమవుతది. ఎందుకంటే
సీక్వెన్స్ అంటే ఎస్సీక్యూ అంటే సీక్వెన్స్ కి షార్ట్ కట్ లాగా, సీక్వెన్సర్ అంటే ఎస్సీక్యూ. సో చివరున్న ని మళ్ళీ కన్సిడర్ చేసుకుంటారు. హ్యాండిల్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ మీరు దేనికి హ్యాండిల్ తీసుకున్నారు అనేది తెలియాలి అంటే దాని నేమ్తోనే కన్సిడర్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ జనరల్‌గా ఎందుకు మీకు అబ్జెక్షన్స్ కావాలి అంటే, మీరు సపోజ్ ఏదైనా ఒక డ్రైవర్ తీసుకున్నారనుకోండి. సో డ్రైవర్ తీసుకుంటే, ఆ డ్రైవర్‌లో మీకు ఏదైనా డిలే అప్లై చేశారు. సమ్ 100 డిలే లేదంటే 1000 డిలే ఇలా అప్లై చేశారు. సో రన్ టెస్ట్‌లో మీరేం చేస్తారు? టెస్ట్‌లో రన్ ఫేజ్‌లో చేస్తారు గదా! సో అప్పుడేమవుతుంది? ఓన్లీ రన్ టెస్ట్ మాత్రమే రాసారనుకోండి. సో వెంటనే రిటర్న్ అయిపోతుంది. అంటే మీకు సిమ్యులేషన్ వెంటనే వచ్చేస్తుందనమాట. అలా సిమ్యులేషన్ అనేది వెంటనే రాకుండా మీరేం చేయాలి? టెస్ట్ ఫినిష్ అయ్యేంత వరకు సిమ్యులేషన్‌ని స్టాప్ చేయకూడదు. అంతే గదా! సో అంటే డ్రైవర్ ఇంకా ఎగ్జిక్యూట్ చేస్తుంది. డ్రైవర్ ఇంకా ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి దానికి మీరు ఎక్కడ చెప్పాలి? ఈ డ్రైవర్ టెస్ట్‌లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది గదా! సో టెస్ట్‌కి చెప్పాలనమాట. సో అక్కడ టెస్ట్‌కి చెప్తే దెన్ మీరు ఇంకా రైజ్ అబ్జెక్షన్‌లోనే ఉంచుతారనమాట. రైజ్ అబ్జెక్షన్‌లో ఉంచితే దెన్ మీకు ఇంకా టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది. ఆ తర్వాత మీరు డ్రాప్ అబ్జెక్షన్ చేయాలి. ఓకే. సో మీరు అబ్జెక్షన్‌ని డ్రాప్ చేయాలి. ఎప్పుడు మీ డ్రైవర్ వర్క్ కంప్లీట్ అయిపోతే. ఓకే. సో దానికోసం మీరు యూవీఎం రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటున్నారు. దీనికి ఫ్లో ఎలా ఉంటుంది మీకు? యూవీఎం ఆబ్జెక్ట్‌ని తీసుకుంటారు. ఓకే. సో ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి రిపోర్ట్ ఆబ్జెక్ట్. ఓకే. అంటే అవుట్‌పుట్ ఏమొచ్చింది అనేది మీరు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ ఆ తర్వాత యూవీఎం అబ్జెక్షన్స్ అన్నమాట. ఈ ఫ్లో ఫాలో అవుతుంది. అబ్జెక్షన్. సో యూవీఎం ఆబ్జెక్ట్‌ని మీరు క్రియేట్ చేస్తారు. యూవీఎం రిపోర్ట్ ఆబ్జెక్ట్ చేస్తారు. అండ్ దెన్ యూవీఎం అబ్జెక్షన్స్‌ని క్రియేట్ చేస్తారు. ఓకే. సో యూవీఎం అబ్జెక్షన్స్ అనేవి ఏం చేస్తుంది? రిపోర్టింగ్ క్యాపబిలిటీని అన్నిటిని ఇన్‌హెరిట్ చేసుకుంటుందన్నమాట. ఓకే. సో జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు? హౌ ఈ అబ్జెక్షన్స్ కౌంటర్ వర్క్స్ అంటే ఇనీషియలైజ్ ద కౌంటర్. కౌంటర్ అనేది ఇనీషియలైజ్ టు 0 చేశారు. ఇక్కడ మీరు అబ్జెక్షన్‌ని రైజ్ చేశారు. అంటే ఇనీషియల్‌గా కౌంటర్ అనేది 0లో ఉంటుంది. సో 0 నుంచి 1కి స్టార్ట్ అయినప్పుడు సిమ్యులేషన్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. అలానే అనదర్ రైజ్ అబ్జెక్షన్ ఇంకొక రైజ్ అబ్జెక్షన్ చేశారు. అప్పుడేమవుతుంది? కౌంటర్ అనేది 1 నుంచి 2కి అవుతుంది. మీరు ఎన్నైతే రైజ్ చేశారో అన్ని అబ్జెక్షన్స్‌ని డ్రాప్ చేసేయాలి. ఇప్పుడు 0 నుంచి 1కి రైజ్ చేశారు ఒక అబ్జెక్షన్‌ని. సిమ్యులేషన్ ఇంకా కంటిన్యూ అయింది. మళ్ళీ డ్రాప్ ఎప్పుడైతే చేసేసారో రైజ్ డాట్ ఫేస్ డాట్ డ్రాప్ అబ్జెక్షన్ దిస్ అని చెప్పేసని అన్నారు. అంటే ఫస్ట్ ఏది ఎండ్ అవుతుంది? ఇది ఎండ్ అవుతుంది. ఆ తర్వాత రైజ్ అబ్జెక్షన్ తర్వాత ఇది ఎండ్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఏదైతే వచ్చిందో అది లాస్ట్‌లో ఎండ్ అవుతుంది. లాస్ట్‌లో వచ్చింది ఫస్ట్ ఎండ్ అయిపోతుంది. ఓకే. ఎందుకు అంటే ఫస్ట్‌ది లాస్ట్ ఎండ్ అవ్వడం వల్ల మొత్తం అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇంక మళ్ళీ వేరేవేమి ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదనమాట. అర్థమైందా? సో అసలు కౌంటర్ అనేది రైజ్ అబ్జెక్షన్ అంటే ఇప్పుడు మీ కౌంటర్ 0 నుంచి 1 చేశారు. ఒక రైజ్ అబ్జెక్షన్ చేశారు. 1 నుంచి 2కి చేశారు. ఇంకొక రైజ్ అబ్జెక్షన్ చేశారు. 2 నుంచి 3కి చేస్తున్నారనుకోండి ఇంకో రైజ్ అబ్జెక్షన్ చేయాలి. 3 నుంచి 4కి చేస్తున్నారనుకోండి ఇంకో రైజ్ అబ్జెక్షన్ చేయాలి. అంటే మీకు స్టాటిక్ కౌంటర్ చెప్పినప్పుడు చెప్పాను కదా! ఇప్పుడు న్యూ మెథడ్‌ని క్రియేట్ చేసినప్పుడు ఒక మెమరీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసినంటే ఒక మెమరీ క్రియేట్ అవుతుంది. సేమ్ అలాగే కౌంట్ ఈక్వల్ టు అనదర్ న్యూ తీసుకున్నారనుకోండి ఇంకొక మెమరీ క్రియేట్ అవుతుంది. అలాగే కౌంట్ ఈక్వల్ టు న్యూ తీసుకున్నారనుకోండి ఇంకొక మెమరీ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే రైజ్ అబ్జెక్షన్ ద్వారా మీ కౌంట్‌ని ఇంక్రిమెంట్ చేస్తున్నారు. ఓకే. సో సో ఈ కౌంటర్‌కి మీరు అబ్జెక్షన్ అనేది చేస్తున్నారు. సో రైజ్ అబ్జెక్షన్. కౌంటర్ అనేది వర్క్ అవుతుంది. కౌంటర్‌కి మీరు ఏం చేస్తున్నారు? హౌ అబ్జెక్షన్ కౌంటర్ వర్క్స్. ఓకే. సో ఒక కౌంటర్‌కి అబ్జెక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఫేస్ డాట్ రైజ్ అబ్జెక్షన్ దిస్ అంటే ఒక కౌంట్ జరుగుతుంది. 0 నుంచి 1కి ఒక కౌంట్ జరుగుతుంది.
అలానే ఇంకొక రైజ్ అబ్జెక్షన్ చేశారు, అప్పుడు 1 నుంచి 2కి జరుగుతుంది. ఓకే. ఆ! 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 ఆబ్జెక్ట్ అంటే మీరు బేస్ ఆబ్జెక్ట్ ఏదైతే కన్సిడర్ చేసుకుంటున్నారో అవే కదా! నిన్న చెప్పాను కదా! ఆబ్జెక్ట్స్ మీరు సీక్వెన్స్ అనేది ఆబ్జెక్ట్. ఓకే. సీక్వెన్స్ ఐటెమ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే. ఇవన్నీ యూవీఎం ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ వర్క్ అవ్వడానికి మీరు అబ్జెక్షన్ చెయ్యాలి. సో, యూవీఎం అబ్జెక్షన్ అనేది చెయ్యాలన్నమాట. సో, అబ్జెక్షన్ రిపోర్ట్ ఆబ్జెక్ట్ అంటే మీకు అవుట్‌పుట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా! ఇందాకడ మీరు కాంపోనెంట్ ఏని కాంపోనెంట్ బితో ఓవర్‌రైట్ చేశారు. కాంపోనెంట్ బి అనేది కాంపోనెంట్ ఏతో ఓవర్‌రైట్ చేశారు అని చెప్పేసి మీకు ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్‌లో ఆబ్జెక్ట్స్ ఓవర్‌రైట్ చేశారు. అలాగే కాంపోనెంట్స్ ఓవర్‌రైట్ చేశారు. అంటే ఎవరు రిక్వెస్ట్ చేశారు? అండ్ దెన్ ఎవరు ఆహ్, ఓవర్‌రైట్ చేశారు అనే దాన్ని మీకు రిపోర్ట్ ఆబ్జెక్ట్‌లో చూపిస్తుంది. అర్థమైందా? సో, మీరు రైజ్ అబ్జెక్షన్, డ్రాప్ అబ్జెక్షన్స్‌ని బట్టి మీ కౌంటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో, డ్రాప్ చేసిన దాన్ని బట్టి మీ కౌంటర్ డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఒక చోట రైజ్ అవుతుంది, ఇంకో చోట డ్రాప్ అవుతుంది. సో, దాన్ని బట్టి మీకు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ క్రియేట్ అవుతాయి. సో, ఇక్కడ చూడండి బేసిక్ టెస్ట్ లెవెల్ అబ్జెక్షన్ అంటే మీరు ఒక టెస్ట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అంటే రన్ ఫేజ్‌లో క్లాస్ మై టెస్ట్ ఎక్స్‌టెన్స్ ఫ్రమ్ యూవీఎం టెస్ట్. సో, క్లాస్ రిజిస్ట్రేషన్ చేశారు. మ్యాక్రోస్ రిజిస్ట్రేషన్ ఇది. అంతే కదా! మ్యాక్రో రిజిస్ట్రేషను అంటే క్లాస్‌ని మీరు మ్యాక్రోస్‌కి రిజిస్టర్ చేశారు అంటే దాని అర్థం ఏంటి? మీ క్లాసు మై టెస్ట్ అనేది రిజిస్టర్ అయింది. దీనికి క్రియేట్ మెథడ్ చేయడానికి, ఓవర్‌రైడ్ చేయడానికి మీకొక పర్మిషన్ వచ్చినట్టనమాట. ఓకే. మ్యాక్రోస్ అనే దానికి మీరు రిజిస్టర్ చేస్తే సో, దెన్ మీ క్లాస్ అనే దాన్ని మీరు క్రియేట్ చేసుకోవడానికి, ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకోవడానికి, ఆబ్జెక్ట్‌ని ఓవర్‌రైడ్ చేయడానికి మీకు పర్మిషన్ వచ్చినట్టు. ఓకే. టాస్క్ రన్ ఫేజ్, యూవీఎం ఫేజ్. ఈ రన్ ఫేజ్‌లో రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ చేస్తున్నారు. సో, ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ అండ్ దెన్ ఫేజ్ డాట్ డ్రాప్ అబ్జెక్షన్ ఈ రెండిట్ల మధ్యలో మీ ఇన్ఫో మెసేజ్ అంటే ఐయామ్ రన్నింగ్ ద టెస్ట్. రన్నింగ్ ద టెస్ట్ అనేది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతుంది. ఎంత డిలే తర్వాత 100 సెకండ్స్ డిలే తర్వాత. ఓకే. సో, మీరు బిఫోర్ ఎండ్ అయిపోయిందనుకోండి. సో, దెన్ అబ్జెక్షన్ అనేది ఫెయిల్ అవుతున్నట్టనమాట. సో, వితౌట్ అబ్జెక్షన్ అయితే 100 దగ్గరే ఇక్కడ చూడండి టాస్క్ రన్ ఫేజ్, యూవీఎం ఫేజ్, ఎండ్ టాస్క్. సో, పాసిబుల్ రిజల్ట్ సిమ్యులేషన్ ఎండ్స్ ఇమ్మీడియేట్‌లీ ఎందుకంటే 100కి రీచ్ అవ్వక ముందే ఇక్కడ ఏమీ లేదు. అందుకని అక్కడే ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయో. హ్మ్. ఆ! హ్మ్. రాసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అంటే ఈ మధ్యలోనే మళ్ళీ మీరేం చేయాలి? ఇంకొక రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ రాసుకోవచ్చు. ఓకే. అంటే ఇందాకడ కౌంటర్ ఎగ్జాంపుల్ చూసాం కదా! మళ్ళీ ఇంకో టాస్క్ రన్ ఫేజ్ తీసుకోవడం, మళ్ళీ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ తీసుకోవడం. మళ్ళీ ఇంకో టాస్క్ తీసుకోవడం, మళ్ళీ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ చేయడం. ఓకే. అలా చేసుకోవచ్చు. హ్మ్. సో, మల్టిపుల్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ మనం తీసుకోవడం అన్నమాట. ఓకేనా? అర్థమైందా? హ్మ్. సో, ప్రతి దానికి మీరు టాస్క్ అండ్ ఫేజ్ రైజ్ డ్రాప్ అబ్జెక్షన్స్ మీరు ప్రతి రన్ ఫేజ్‌లోని రిప్రజెంట్ చేసుకోవడమే. సో, అలా ఎన్ని రైజ్ చేశారు, ఎన్ని డ్రాప్ చేశారు అనే దానికి మీరు చూసుకోవాలి. ఓకే. ఒకే క్లాస్‌లో మీరు మల్టిపుల్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ చేశారనుకోండి, అన్ని డ్రాప్ చేశారా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. సో, లేకపోతే మీరు అబ్జెక్షన్ అనేది డ్రాప్ చేయలేదనుకోండి, లూప్ అనేది అక్కడే రన్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ఎండ్‌కి రాదింకా. అది. క్లియరా? ఆ! డ్రాప్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే డ్రాప్ చేయకపోతే అది అలాగా సిమ్యులేషన్ హ్యాంగింగ్‌లో ఉండిపోతుంది. ఎందుకంటే ఎప్పటికి ఎండ్ అవ్వదది. సో, ఎప్పటికి ఎండ్ అవ్వకపోతే డ్రాప్ అబ్జెక్షన్ లేకపోతే ఎప్పటికి ఎండ్ అవ్వదు. అలానే రన్ అయిపోతా ఉంటుందనమాట. అది. ఓకే.
సో దెన్ టెస్ట్ లెవెల్ ఎగ్జాంపుల్ ఓకే కదా, సేమ్ అలానే అబ్జెక్షన్స్ ఇన్ సీక్వెన్సెస్. సో సీక్వెన్సెస్లో కూడా మీరు అంటే ఆబ్జెక్ట్స్లో రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ మీరు చేస్తున్నారు ఇక్కడ చూడండి. సో క్లాస్ మై సీక్వెన్స్ ఎక్స్టెన్స్ యూఎం సీక్వెన్స్, క్లాస్ రిజిస్ట్రేషన్, టాస్క్ బాడీ మెథడ్ అనేది మీరు సీక్వెన్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఆ బాడీ మెథడ్ ద్వారా మీరు ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ టెస్ట్కి సంబంధించిన అన్ని సీక్వెన్స్ బాడీ మెథడ్లోనే రాస్తారు. సీక్వెన్స్ ఒక్కదానికే బాడీ మెథడ్ ఉంటుంది, మిగతా వీటికి బాడీ మెథడ్ అనేది ఉండదు. ఓకే, సో అడుగుతారనమాట. సో బాడీ మెథడ్లో మీరు ఏమేమి రాస్తారు, హ్యాండ్ షేక్ మెకానిజం అంతా మీరు బాడీ మెథడ్లోనే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ నేను జస్ట్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్కి మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఎక్కడైనా మీరు రైట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో బాడీ మెథడ్ యూవిఎం ఫేజ్ దెన్ ఫేజ్ ఈక్వల్ టు గెట్ స్టార్టింగ్ ద ఫేజ్, స్టార్ట్ చేశారు ఫేజ్ని. మీరు ఫేజ్ నల్ కాకపోతే అప్పుడు రైజ్ అవుతుంది అబ్జెక్షన్, లేదు నల్ అయిపోయింది అనుకోండి ఎండ్ అయిపోతుంది. అలానే సమ్ డిలే తర్వాత ఫేజ్ నాట్ ఈక్వల్ టు నల్ అనేది కాకపోతే దెన్ డ్రాప్ అబ్జెక్షన్ అవుతుంది, లేదు నల్ అయిపోతే కనుక ఫస్ట్లోనే ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, సీక్వెన్స్ అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని అది డ్రైవ్ చేస్తూ ఉంటుంది కదా. సో దెన్ ఇక్కడ మీకు కన్సిడర్ చేసుకునేది ఏంటి, ఫేజ్ మీద డిపెండ్ అవుతుంది. యూవిఎం ఫేజ్ అంటే పేరెంట్ ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫేజ్ అనేది మీకు బిల్డ్ ఫేజ్ కావచ్చు, రన్ ఫేజ్ కావచ్చు, అండ్ దెన్ కనెక్ట్ ఫేజ్ కావచ్చు, ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా మీరు ఇప్పుడు ఈ సీక్వెన్స్కి మీరు ఏం తీసుకుంటున్నారు, పేరెంట్ ఒకటే ఉంటుంది కదా. సో దెన్ దానికి నేమ్ ఏమి ఉండదు, ఇంకా డైరెక్ట్ పేరెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్స్కి హైరార్కీ ఉండదు కదా. సో హైరార్కీ ఉండదు కాబట్టి మీకు పేరెంట్ ఫేజ్ అనేది ప్రెజెంట్ అవుతుంది. ఫేజ్ అనేది ఉంది అంటే కనుక సో దెన్ ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా నల్ అయితే కాదు, క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ మెథడ్ ద్వారా మీరు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే క్లాస్ రిజిస్ట్రేషన్ అయింది కదా, క్లాస్ మై సీక్వెన్స్ అనేది రిజిస్టర్ అయింది అంటే మీరు మై సీక్వెన్స్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, మై సీక్వెన్స్ ఈక్వల్ టు సో ఏదైతే సీక్వెన్స్ హ్యాండిల్ తీసుకుంటారో మై సీక్వెన్స్ ఈక్వల్ టు మై సీక్వెన్స్ స్కోప్ రెజల్యూషన్ టైప్ ఐడి స్కోప్ రెజల్యూషన్ క్రియేట్ మెథడ్ ద్వారా మీరు ఆబ్జెక్ట్కి క్రియేట్ చేస్తారు కదా. ఓకే, ఎప్పుడైతే క్రియేట్ చేశారో దెన్ ఆబ్జెక్ట్ అయితే నల్ కాదు, సో దెన్ ఫేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అక్కడ మీరు రైట్ చేయొచ్చు, అబ్జెక్షన్ని రైట్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం వెంటనే డ్రాప్ చేసుకోవచ్చు. కొంత డిలే తర్వాత మీరు ఆబ్జెక్షన్ని డ్రాప్ చేసుకోవచ్చు. టాస్క్ బాడీ మెథడ్ అంటే మీరు బాడీ ఏదైతే ఇంప్లిమెంట్ సీక్వెన్స్కి ఒక బాడీ ఉంటుంది కదా, ఆ బాడీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. అది సీక్వెన్స్ ఐటమ్ రెండు ఆబ్జెక్ట్స్కి సీక్వెన్స్ ఐటమ్లో బాడీ మెథడ్ ఏముండదు, సీక్వెన్స్లో మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. అది ప్రీ బాడీ మెథడ్, పోస్ట్ బాడీ మెథడ్ కూడా ఉంటాయి. సో అవి కాల్ బ్యాక్స్ కింద క్రియేట్ చేసుకుంటుంది సీక్వెన్స్కి. ఓకే, మీరు టెస్ట్ కేసులు రాస్తున్నారన్నారు కదా, ఆ టెస్ట్ కేసులు రాసేది దేనికి అంటే సీక్వెన్సెస్కే. సీక్వెన్స్ ఏదైతే రాసారో ప్రతి సీక్వెన్స్కి మీరు టెస్ట్ రాయాలి. ఓకే, అక్కడ టెస్ట్లో మీ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ బాడీ మెథడ్లో మీరు ఏవైతే మెథడ్ ఇంప్లిమెంట్ చేశారో సీక్వెన్సెస్ అంటే ట్రాన్సాక్షన్స్ జనరేట్ చేస్తున్నారో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ టెస్ట్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది ఓకేనా, రన్ చేసుకోవచ్చు. అది టెస్ట్లోనే రన్ అవుతుంది, ప్రతి సీక్వెన్స్ మీ టెస్ట్లోనే రన్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు సంథింగ్ ఏంటది టెస్ట్లో ఆర్కిటెక్చర్ చూసినప్పుడు టెస్ట్లోనే కదా సీక్వెన్స్ అండ్ దెన్ సీక్వెన్స్ ఐటమ్ ఉన్నాయి. ఓకే, సో ఈ సీక్వెన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే టెస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ ఉంది, ఎన్విరాన్మెంట్ లోపల ఏజెంట్ లోపల డ్రైవర్ మానిటర్ ఇవన్నీ రాసుకుంటారు. అంతే. ఓకే, సో సేమ్ అలానే మెథడ్ టు ఆటోమేటిక్ అబ్జెక్షన్.
అంటే సెట్ ఆటోమేటిక్ ఫేజ్ అబ్జెక్షన్ అనేది మీరు కన్సిడర్ చేసుకున్నారు. సెట్ ఆటోమేటిక్ ఫేజ్ అబ్జెక్షన్ అంటే మీరు ఎన్ని అబ్జెక్షన్స్‌ని రైట్ చేస్తున్నారు, ఎన్ని అబ్జెక్షన్స్‌ని డ్రాప్ చేస్తున్నారు అనేది అబ్జెక్షన్ కౌంట్ అనేది చెప్పాలి. ఓకే. సో, ఇక్కడ ఫేజ్ సెట్ ఆటోమేటిక్ అబ్జెక్షన్ ఆఫ్ 1 అని చెప్పేసి తీసుకున్నారు కదా! సో, 1 తీసుకుంటే అక్కడ ఏమవుతుంది 1 అబ్జెక్షన్ రైట్ చేసినట్టనమాట. అలాగే ఒక అబ్జెక్షన్ మీరు డ్రాప్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా 1 తీసుకుంటే ఆ కౌంట్ 1 అబ్జెక్షన్‌ని డ్రాప్ చేస్తున్నట్టు. ఓకే. సో, ఆటోమేటికల్‌గా ఏమవుతుంది ఒక అబ్జెక్షన్ మీరు రైట్ చేశారు అంటే కనుక రైజ్ అబ్జెక్షన్ వస్తుంది. సీక్వెన్స్‌ని రన్ చేస్తుంది. అండ్ దెన్ డ్రాప్ అబ్జెక్షన్ చేస్తుంది. ఓకే. సో, మీరెప్పుడైనా ఆహ్, 2 అబ్జెక్షన్స్ రైజ్ అవుతాయి. 2 అబ్జెక్షన్స్ రైజ్ అవుతాయి. 2 అబ్జెక్షన్స్ డ్రాప్ అవుతాయి. మీరు అబ్జెక్షన్స్ కౌంట్ ఎన్ని తీసుకుంటున్నారనేది అక్కడ మెన్షన్ చేస్తారు లోపల. ఓకే. ఫేజ్ సెట్ ఆటోమేటిక్ ఫేజ్ అబ్జెక్షన్ ఆఫ్ 1 అని ఇచ్చారంటే 1 అబ్జెక్షన్ రైజ్ అవుతుంది. 1 అబ్జెక్షన్ డ్రాప్ అవుతుంది. క్లియరా? హ్మ్. సో, ఇక్కడ ఈ ఫేజ్‌లో ఇక్కడ మీరేం చేశారు సెట్ ఆటోమేటిక్ అనేది ఉంది కదా! ఆటోమేటిక్ అబ్జెక్షన్‌ని మీరు ఫరెవర్ లూప్‌లో రాయకూడదు. ఎందుకంటే ఫరెవర్ లూప్ అనేది ఇన్‌ఫైనైట్ టైమ్ వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది కదా! సో, అబ్జెక్షన్ అనేది ఇంక డ్రాప్ అవ్వదు. అలా డ్రాప్ అవ్వనప్పుడు మీకు రిజల్ట్ ఏమవుతుంది? సిమ్యులేషన్ అనేది హ్యాంగ్స్ ఫరెవర్. హ్యాంగ్ అయిపోతుందనమాట ఫరెవర్ వరకు. సో, అదే మీరు కన్సిడర్ చేసుకోవాలి. అంటే అబ్జెక్షన్‌ని మీరెప్పుడైతే ఫరెవర్‌లో అంటే ఆటోమేటిక్ అబ్జెక్షన్‌ని ఫరెవర్‌లో ఎప్పుడైతే రాసారో ఫరెవర్ అనేది ఇన్‌ఫైనైట్ లూప్ వరకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. అలా ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీ సిమ్యులేషన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. ఓకే. సో, అందుకని సెట్ చెప్పండి. ఆహా! ఇక్కడ మీకు సెట్ ఆటోమేటిక్ అబ్జెక్షన్ ఏం చేస్తుందంటే అదొక ఫ్లోని సెట్ చేస్తుంది. అంటే మీకు ఆటోమేటిక్ ఫేజ్ అబ్జెక్షన్ అని ఇచ్చారు కదా! ఇది ఏ ఫ్లో చేసుకుంటుందంటే మీ సీక్వెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే. సీక్వెన్స్ స్టార్ట్‌ని డిఫైన్ చేస్తుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికెళ్తుందంటే ఆటోమేటిక్‌గా రైజ్ అవుతుందనమాట. ఆటోమేటిక్ ఫేజ్ అనేది రైజ్ అవుతుంది. ఓకే. సో, స్టార్ట్ అయిందంటే రైజ్ అబ్జెక్షన్ స్టార్ట్ అవుతుందనమాట. అండ్ దెన్ ఎప్పుడైతే మీరు సీక్వెన్స్‌ని ఫినిష్ చేశారో అంటే మీ సీక్వెన్స్ స్టార్ట్ అయింది గదా! సీక్వెన్స్‌ని ఎప్పుడైతే ఫినిష్ చేస్తారో సీక్వెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోతే దెన్ డ్రాప్ అబ్జెక్షన్ కాల్ చేస్తుందనమాట. ఓకే. ఇదంతా ఆటోమేటిక్ మీరు సెట్ చేస్తున్నారు. అదే మాన్యుయల్‌గా అయితే మీరు రాసుకుంటారు టాస్క్ రన్ ఫేజ్ అనేది మీరు కన్సిడర్ చేసుకుంటారు. ఈ టాస్క్ రన్ ఫేజ్‌లోనే మీరేం చేస్తారు రైజ్ అబ్జెక్షన్ ఫర్ థిస్ అని చెప్పేసి ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ థిస్ అని చెప్పేసి రాస్తారు. లేదు అంటే కనుక ఆటోమేటిక్ తీసుకుంటే ఈ ఫ్లోని ఫాలో అవుతుంది. సీక్వెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా రైట్ చేస్తుంది. అండ్ దెన్ సీక్వెన్స్ అనేది కంప్లీట్ అయిపోయినప్పుడు డ్రాప్ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఓకే. హ్మ్. రన్ ఫేజ్‌లోనే జరుగుతూ ఉంటుందనమాట. మీ అబ్జెక్షన్ అనేది సో, టోటల్‌గా ఎక్కడ కన్సిడర్ చేసుకుంటారంటే రన్ ఫేజ్‌లో తీసుకుంటుంటారు. సో, ఈ సీక్వెన్సెస్‌కైతే మీరేదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే బాడీ మెథడ్‌లో ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ దెన్ రన్ అబ్జెక్షన్స్ అనేవి అది కూడా టెస్ట్ రన్ ఫేజ్‌లో కన్సిడర్ చేసుకుంటారు. ఎందుకంటే సీక్వెన్స్‌ని స్టార్ట్ చేసేది టెస్ట్‌లోనే కదా! ఆ టెస్ట్ రన్ ఫేజ్‌లో మీరు రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ తీసుకుంటారు. అప్పుడు మీకు సీక్వెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఫినిష్ అయిపోయిందని చెప్పేసి మీకొక ఐడియా వస్తది. హ్మ్. ఆ! సో, రన్ ఫేజ్‌లో మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. టెస్ట్ రన్ ఫేజ్‌లో. ఓకే. సో, ఇక్కడ ఏపీబీ సీక్వెన్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏపీబీ సీక్వెన్స్, యూఎం సీక్వెన్స్ నుంచి ఎక్స్‌టెండ్ చేసుకున్నారు. ఇదేం చేస్తున్నారు రిపీట్ 100 టైమ్స్ ఇదే సీక్వెన్స్‌ని రిపీట్ చేస్తున్నారు. 100 టైమ్స్ డిఫరెంట్ వాల్యూస్‌ని రాండమైజ్ చేస్తూ ఉంటుంది. స్టార్ట్ ఐటెమ్ అండ్ దెన్ ఫినిష్ ఐటెమ్. మీకు డ్రైవర్‌కి, సీక్వెన్సర్‌కి హ్యాండ్‌షేక్ మెకానిజం చెప్పాను కదా! సీక్వెన్స్ ఐటెమ్ పోర్ట్ డాట్
ఓకే, సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటమ్ కదా, గెట్ నెక్స్ట్ ఐటమ్. అండ్ దెన్ ఇక్కడ డ్రైవర్ లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మళ్ళీ సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ ఐటమ్ డన్. ఓకే, సో ఇది కన్సిడర్ చేసుకుంటారు. ఈ మధ్యలో మీ సీక్వెన్సెస్ అనేవి అంటే మీకు సంబంధించిన డ్రైవర్కి సంబంధించిన లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇది సీక్వెన్సర్కి డ్రైవర్కి హ్యాండ్ షేక్ మెకానిజం. ఓకే, సిమిలర్లీ సీక్వెన్స్ కూడా హ్యాండ్ షేక్ మెకానిజం ఉంటుంది. సీక్వెన్సర్కి డ్రైవర్కి హ్యాండ్ షేక్ మెకానిజం ఉంటుంది. ఇక్కడ సీక్వెన్స్ ఉంటుంది. ఈ సీక్వెన్స్ ఏం చేస్తుందంటే స్టార్ట్ చేస్తుంది ఐటమ్ని స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ ఐటమ్, ఆ స్టార్ట్ ఐటమ్ సీక్వెన్సర్ ద్వారా డ్రైవర్కి వెళ్తుంది. అక్కడే గెట్ నెక్స్ట్ ఐటమ్ తెచ్చుకుంటుంది అనమాట. అండ్ దెన్ ఈ ఐటమ్స్ని ఏం చేస్తుందంటే ర్యాండమైజ్ చేస్తుంది. రిక్వెస్ట్ డాట్ ర్యాండమైజ్ చేసిన ఐటమ్ ఎప్పుడైతే మీకు ఐటమ్ డన్ అనేది వచ్చిందో దెన్ ఫినిష్డ్ ఐటమ్ చేసేస్తుంది. ఇక్కడ ఈ రెండు మెథడ్స్ హ్యాండ్ షేక్ మెకానిజం బిట్వీన్ ద సీక్వెన్సర్ అండ్ డ్రైవర్. ఓకే, ఈ రెండు హ్యాండ్ షేక్ మెకానిజమ్స్ డ్రైవర్కి సీక్వెన్సర్కి హ్యాండ్ షేక్ మెకానిజం. ఓకే, సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటమ్, సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ ఐటమ్ డన్ అనేది డ్రైవర్కి సీక్వెన్సర్కి హ్యాండ్ షేక్ మెకానిజం. స్టార్ట్ ఐటమ్, ఫినిష్ ఐటమ్, ఎసెట్ ర్యాండమైజ్, రిక్వెస్ట్ డాట్ ర్యాండమైజ్ అనేది ఈ మూడు స్టేట్మెంట్స్ సీక్వెన్స్కి సీక్వెన్సర్కి డ్రైవర్కి హ్యాండ్ షేక్ మెకానిజం. ఓకే, అంతే. సో ఇక్కడ స్టార్ట్ మీరు ఏదైతే ఏపీబీ సీక్వెన్స్ తీసుకున్నారో దాన్ని స్టార్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ అనేది ఎవరికి హ్యాండిల్ అంటే సీక్వెన్స్ ఐటమ్కి సంబంధించిన హ్యాండిల్. ఓకే, మీరు ఏమీ కన్సిడర్ చేసుకోకపోతే సీక్వెన్స్ ఐటమ్కి మీరు హ్యాండిల్ ఏదో ఒకటి ఐటమ్ అనో లేదంటే ఏదో ఒక హ్యాండిల్ కన్సిడర్ చేసుకోవాలి. అలా హ్యాండిల్ కన్సిడర్ చేసుకోలేదంటే డిఫాల్ట్గా రిక్వెస్ట్ అనే హ్యాండిల్ కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో దెన్ సీక్వెన్స్ ఐటమ్ రిక్వెస్ట్ స్టార్ట్ ఐటమ్ రిక్వెస్ట్ ఎసెట్ రిక్వెస్ట్ డాట్ ర్యాండమైజ్ ఫినిష్ ఐటమ్. సో ఫినిష్ చేస్తుంది. ఈ క్లాస్కి ఏదైతే ఉందో ఆ క్లాస్కి మీరు టెస్ట్ రాస్తారు. ఓకే, దెన్ ఇదేంటి టెస్ట్ని సీక్వెన్స్ని రాశారు కదా, ఆ సీక్వెన్స్ని ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే టెస్ట్లో స్టార్ట్ చేస్తారు. ఎక్కడ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ మధ్యలో స్టార్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఎన్ని ట్రాన్సాక్షన్లు కంప్లీట్ అవ్వాలి, అప్ టు 100 వరకు రిపీట్ చేస్తున్నారు కదా, 100 ఏపీబీ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు రైజ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే 100 ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిందో మీ డ్రాప్ అబ్జెక్షన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డ్రాప్ అయిపోయిన తర్వాత సిమ్యులేషన్ ఎండ్ చేసేస్తుంది. ఓకేనా, మీరు రిపీట్ 100 ఇచ్చారు కదా, 100 టైమ్స్ రిపీట్ చేశారు కాబట్టి 100 సీక్వెన్సెస్ని జనరేట్ చేస్తూనే ఉంటుంది అది. ఓకే, 100 టైమ్స్ రైజ్ చేసిన దాన్ని అలానే ఉంచుతుంది. 100 సీక్వెన్సెస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పుడే డ్రాప్ అబ్జెక్షన్ని కాల్ చేస్తుంది. అప్పటి వరకు సిమ్యులేషన్ స్టార్ట్లోనే ఉంటుంది. అంతే, సిమ్యులేషన్ అనేది టెస్ట్ అనేది స్టార్ట్లోనే ఉంటుంది. ఓకే, ప్రతి దానికి హ్యాండ్ షేక్ మెకానిజం ద్వారానే సీక్వెన్సెస్ అనేవి ర్యాండమైజ్ అవుతూ ఉంటాయి. ఈ 3 స్టెప్లు ఖచ్చితంగా రాయాల్సిందే బాడీ మెథడ్లో. మీరు హ్యాండ్ షేక్ మెకానిజంలో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే సీక్వెన్స్లోని అండ్ దెన్ డ్రైవర్లోని, ఈ రెండింటిలోనే మీరు హ్యాండ్ షేక్ మెకానిజం ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ హ్యాండ్ షేక్ మెకానిజం ఏంటంటే స్టార్ట్ ఐటమ్ హ్యాండిల్ వచ్చేసరికి రిక్వెస్ట్, ఇక్కడ రిక్వెస్ట్ డాట్ ర్యాండమైజ్ చేస్తారు. ఓకే, ర్యాండమైజ్ చేసిన తర్వాత ఫినిష్ ఐటమ్ చేస్తారు. ఫినిష్ ఐటమ్ అయిపోయింది. ఫినిష్ ఐటమ్ డాట్ రిక్వెస్ట్. అండ్ దెన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటమ్ డ్రైవర్ లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తారు. సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ ఐటమ్ డన్. ఓకే, ఐటమ్ డన్ అయ్యేంత వరకు ఇది స్టార్ట్లోనే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డన్ అయిపోయిందో సో సీక్వెన్స్ని ఫినిష్ చేస్తుంది. ఓకే, సీక్వెన్స్ ఐటమ్ కొత్త సీక్వెన్స్ ఐటమ్ అనేం కాదు. మీరు సీక్వెన్స్ ఐటమ్లో
సిగ్నల్స్ ఉంటాయి. వాటిని జనరేట్ చేసేది అంటే టెస్ట్‌ని జనరేట్ చేసేది ఎక్కడంటే సీక్వెన్సే కదా! సీక్వెన్స్‌లో మీరు జనరేట్ చేస్తూ ఉంటారు. దాన్ని రన్ చేసేది ఎక్కడ రన్ చేస్తారంటే టెస్ట్‌లో రన్ చేస్తారు. ఓకే. సో సేమ్ సిమిలర్‌గా ఏఎక్స్ఐ ప్రాజెక్ట్‌కి రిలేటెడ్‌గా మీరు సీక్వెన్సెస్‌ని రిపీట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎన్ని టెస్ట్‌లని 10,000 టైమ్స్ రిపీట్ చేస్తుంది ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్స్. సో అన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు రిపీట్‌లోనే ఉంటుంది. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడే డ్రాప్ చేస్తుంది. ఆల్ ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు సీక్వెన్స్‌ని డ్రాప్ చేస్తుంది. లేదంటే డ్రాప్ చేయదు. ఓకే. సిమిలర్‌లీ ఇక్కడ ఏం చేస్తున్నారు హెచ్‌బీఎం 3లో డిఫరెంట్ సీక్వెన్సెస్‌ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ చూడండి. సీక్వెన్స్ రన్ ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ దిస్ హెచ్‌బీఎం 3 ఇనిషియేషన్ డాట్ సీక్వెన్స్ డాట్ స్టార్ట్. ఓకే. అలాగే హెచ్‌బీఎం 3 రైట్ సీక్వెన్స్ స్టార్ట్. హెచ్‌బీఎం 3 రీడ్ సీక్వెన్స్ స్టార్ట్ అండ్ దెన్ డ్రాప్ అబ్జెక్షన్ అంటే సీక్వెన్స్ స్టార్ట్, ఇనిషియేషన్, రైట్, రీడ్ 3 సీక్వెన్సెస్‌ని ఇక్కడే స్టార్ట్ చేస్తున్నారు. అలా ఎన్ని సీక్వెన్సెస్ ఉంటాయో అన్ని సీక్వెన్సెస్‌ని మీ టెస్ట్‌లోనే స్టార్ట్ చేయాలి. ఓకే. ఇన్ బిట్వీన్ ద రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్. ఓకే. సో ఇవి మెథడ్స్ ఇన్ యూవీఎం అబ్జెక్షన్స్, రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్. మీరు ఏదైనా రైజ్ చేస్తున్నారు అంటే సింటాక్స్ ఏంటి? ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ దిస్ కామా స్టార్టింగ్ ద టెస్ట్. ఓకే. పర్పస్ దేనికి అంటే మీరు ఏదైనా కౌంటర్స్‌ని ఇంక్రిమెంట్ చేయడం కోసం మీరు ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ దెన్ డ్రాప్ అబ్జెక్షన్ అనేది దేనికి అంటే సో కౌంటర్‌ని డిక్రిమెంట్ చేయడానికి డ్రాప్ అబ్జెక్షన్ చేస్తున్నారు. ఓకే. సెట్ డ్రెయిన్ టైమ్ అంటే దేని పర్పస్ కోసం ఎక్స్‌ట్రా టైమ్ ఏదైనా కావాలి అంటే కనుక ఇక్కడ డ్రెయిన్ టైమ్ అనేది సెట్ చేస్తుంది. అంటే ఫేజ్ డాట్ ఫేజ్ డన్ సెట్ డ్రెయిన్ టైమ్ దిస్ కామా 100 నానో సెకండ్స్. ఎందుకు డ్రెయిన్ టైమ్ కావాలి అంటే మీకు సో డ్రైవర్ అనేది డ్రైవర్ అనేది ఇంకా డ్రైవర్ కంప్లీట్ అయిపోయింది. బట్ పెండింగ్ పైప్‌లైన్ డేటా ఉంది. అంటే మీకు డ్రైవర్ అనేది డ్రైవ్ చేసింది. బట్ ఇంకా డేటా అనేది ఇంకా క్యూలో ఉంది. ఆ క్యూలో ఉన్న దాన్ని కంటెంట్ ఇంకా కంప్లీట్ కావడానికి కొంత టైం కావాలి. ఆ కొంత టైం కావాలి కాబట్టి అక్కడ డ్రెయిన్ టైమ్ అనేది కన్సిడర్ చేసుకుంటారు. ఓకే. సో మీరు ఏదైనా డ్రైవ్ చేసిన తర్వాత స్టిల్ ఇంకా కంప్లీట్ కావాలి అంటే కనుక సెట్ డ్రెయిన్ టైమ్ 100 సెకండ్స్ అయితే 100 సెకండ్స్, 200 అయితే 200, 1000 అయితే 1000 డిపెండ్స్ అపాన్ ద కంప్లీషన్. ఓకే. సో కాల్ బ్యాక్ హుక్స్ అంటే రైజ్ అబ్జెక్షన్స్, డ్రాప్ అబ్జెక్షన్స్‌కి మీరు విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్స్‌ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఫంక్షన్స్‌ని ఎలా కాల్ చేస్తారు? వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ రైజ్ అబ్జెక్షన్. ఓకే. వాయిడ్ రైజ్డ్ అండ్ దెన్ ఇక్కడ రైజ్ చేసిన దగ్గర యూవీఎం అబ్జెక్షన్ అండ్ హ్యాండిల్ అబ్జెక్షన్ అండ్ దెన్ యూవీఎం ఆబ్జెక్ట్ టు సోర్స్ ఆబ్జెక్ట్ స్టార్ట్ స్ట్రింగ్ డిస్క్రిప్షన్. సో ఇవన్నీ మీరు రిప్రజెంట్ చేయాలి. ఇంట్ కౌంట్ అంటే కౌంట్ అనేవి ఎన్ని అబ్జెక్షన్స్ మీరు రైట్ చేశారు అనేది కౌంట్. ఇది బేసిక్ సింటాక్స్. సో దెన్ మీరు ఏదైతే ఫంక్షన్ తీసుకున్నారో దానికి రిలేటెడ్‌గా డ్రాప్ అబ్జెక్షన్ కూడా చేయాలి. సో ఎప్పుడైతే మీరు డ్రాప్ అబ్జెక్షన్ కాల్ చేశారో ఈ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ అనేది డ్రాప్ అవుతుంది. అంటే ఫంక్షన్ వాయిడ్ ఆల్ డ్రాప్ అనేది కాల్ చేస్తున్నారు. సో అంటే ఎన్నైతే రైట్ చేశారో అన్నిటిని డ్రాప్ చేసేయాలి అంటే కనుక ఫంక్షన్ వాయిడ్ ఆల్ డ్రాప్ టు యూవీఎం అబ్జెక్షన్ అండ్ దెన్ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన సోర్స్ ఆబ్జెక్ట్ ఏదైతే తీసుకున్నారో అది స్ట్రింగ్ డిస్క్రిప్షన్ అంటే మీరు ఏదైతే మెసేజ్ రాస్తున్నారో ఐఎమ్ రైజ్డ్ అబ్జెక్షన్, ఐఎమ్ డ్రాప్డ్ అబ్జెక్షన్ అని చెప్పేసి రాస్తున్నారో దానికి రిలేటెడ్ అండ్ దెన్ ఇంట్ కౌంట్ ఎన్ని డ్రాప్ చేస్తున్నారు అనేది కౌంట్. ఓకే. సో జస్ట్ అబ్జెక్షన్ ఫ్లో ఎలా ఉంటుంది? రైజ్ అబ్జెక్షన్ చేస్తున్నారు. కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అయింది. సిమ్యులేషన్ అనేది యాక్టివేట్ అయింది. డ్రాప్ అబ్జెక్షన్ చేశారు. దెన్ కౌంటర్ అనేది డిక్రిమెంట్ అయిపోతుంది. అన్నీ డ్రాప్ అయిపోయిన తర్వాత ఫేజ్ అనేది ఎండ్ అయిపోతుంది. మీరు ఏదైనా ఇంకా అబ్జెక్షన్స్ అంటే సపోజ్ వేరే మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నారనుకోండి. ఆ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఫంక్షన్స్‌ని కన్సిడర్ చేసుకుంటున్నారు.
ఓకే, వర్చువల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వర్చువల్ మెథడ్స్లో మీరు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి సోర్స్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నారు. ఆ సోర్స్ ఆబ్జెక్ట్కి ఏదైనా వాల్యూ అప్లై చేయాలి. అండ్ దెన్ ఆ వాల్యూని మీరు కాల్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఆ వాల్యూని మీరు డ్రాప్ చేయాలనుకుంటున్నారు. అంటే ఎక్స్టర్నల్గా సమ్ వాల్యూస్ని మీరు అప్లై చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ కాల్ బ్యాక్స్ హుక్స్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకొని ఈ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ మధ్యలో వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నారు. ఓకే, సో వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ రైజ్ అయింది, ఇక్కడ డ్రాప్ అయింది. ఓకే, సో వాయిడ్ డ్రాప్ ఫంక్షన్, వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డ్రాప్. అంటే ఇన్ బిట్వీన్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ మధ్యలో మీరు టెస్ట్ని ఎలా అయితే స్టార్ట్ చేస్తున్నారో సేమ్ అలాగే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్కి మీరు వాల్యూస్ అసైన్ చేయాలి. ఆ వాల్యూస్ని మీరు డ్రాప్ చేయాలనుకుంటే వర్చువల్ మెథడ్స్ని మీరు కన్సిడర్ చేసుకుంటారు. వాటినే కాల్ బ్యాక్స్, అంటే ఎర్రర్స్ని ఇంజెక్ట్ చేయడానికి మీరు వాడతారు కదా కాల్ బ్యాక్స్ అనేవి. సో ఇక్కడ కూడా సేమ్ అదర్ వాల్యూస్ని నేను టెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఇన్ బిట్వీన్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ మధ్యలో ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాను. డ్రాప్ అనేది తీసుకుంటారు. ఓకే, సో కోడ్ చూద్దాం, ఒకటి సింపుల్ కోడ్. అబ్జెక్షన్స్, ఇక్కడ ఏం జరుగుతుంది, యూవీఎం అబ్జెక్షన్స్ అనేవి. ఓకే, మీరు ఏదైతే రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ తీసుకున్నారో, డ్రాప్డ్ అబ్జెక్షన్స్ తీసుకున్నారో వాటన్నిటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడమే యూవీఎం అబ్జెక్షన్ మెకానిజంలో. ఓకే, సో జస్ట్ మీకు డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే ఏదైతే కన్సిడర్ చేసుకున్నారో మాడ్యూల్ టీబీ. సో ఫస్ట్ మీరు ఏం చేశారు, టిక్ టైమ్ స్కేల్ 1 nanosecond by 1 picosecond. సో విత్ రెస్పెక్ట్ టు టైమ్ యూనిట్ని అట్ ది సేమ్ టైమ్ మీరు ఇంకా ఏం తీసుకుంటున్నారు, టైమ్ యూనిట్ ప్రెసిషన్, ప్రెసిషన్ని డిఫైన్ చేయడానికి టిక్ టైమ్ స్కేల్ తీసుకున్నారు. అండ్ దెన్ మ్యాక్రోస్.svh అంటే మీ యూవీఎంలో డిఫరెంట్ మ్యాక్రోస్ ఉంటాయి. ఫీల్డ్ మ్యాక్రోస్ ఉంటాయి, యూవీఎం ఇన్ఫో మెసేజెస్ ఉంటాయి, వార్నింగ్ మెసేజెస్ ఉంటాయి, అండ్ దెన్ ఫ్యాటల్ మెసేజెస్ ఉంటాయి. వాటన్నిటిని ఇంక్లూడ్ చేయాలంటే ఈ మ్యాక్రోస్.svh అనేది మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, సో దెన్ టిక్ టైమ్ స్కేల్ 1 nanosecond 1 picosecond మ్యాక్రోస్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంపోర్ట్ యూవీఎం ప్యాకేజెస్లో అంటే ఏం చేస్తున్నారు, టెస్ట్ని, ఎన్విరాన్మెంట్ని, ఏజెంట్ని, మానిటర్, స్కోర్ బోర్డు, వీటన్నిటిని ఒక ప్యాకేజ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ప్యాకేజ్ అన్నిటిని మీకు ఇంక్లూడ్ చేయాలి అంటే యూవీఎం ప్యాకేజ్ అనేది కావాలి. ఎప్పుడైతే మీరు ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేశారో దెన్ మీ క్లాసెస్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. అంటే పేజెస్, డ్రైవర్స్ అండ్ సీక్వెన్స్, కాంపోనెంట్స్, టెస్ట్, ఫ్యాక్టరీ అన్నీ కూడా ఒకే ప్యాకేజ్లో ఉంటాయి అన్నమాట. ఆ ప్యాకేజ్ అంతటిని ఇంక్లూడ్ చేసేస్తుంది, ఇంపోర్ట్ చేసుకుంటుంది. మాడ్యూల్ టీబీ జస్ట్ ఒక డ్రైవర్ క్లాస్ తీసుకున్నారు, క్లాస్ డ్రైవర్. ఓకే, సో డ్రైవర్ క్లాస్ కన్సిడర్ చేసుకున్నారు, ఎక్స్టెన్షన్ కీవర్డ్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ ఒబే చేస్తుంది. టిక్ యూవీఎం కాంపోనెంట్ డీటెయిల్స్ మై డ్రైవర్ తీసుకున్నారు. మై డ్రైవర్ అంటే ఇది క్లాస్ రిజిస్ట్రేషన్. క్లాస్ రిజిస్టర్ చేశారంటే దాని అర్థం ఏంటి, మీరు పేజెస్ని అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నట్టే. సో వన్స్ మీరు క్లాస్ క్రియేట్ అయిపోయింది కాబట్టి అంటే క్లాస్ని రిజిస్టర్ చేస్తారు కాబట్టి మ్యాక్రోస్కి, దెన్ మీరు డిఫరెంట్ మెథడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, క్లోన్ చేసుకోవచ్చు. అన్ని మెథడ్స్ని మీరు ఎలిజిబిలిటీ సాధించినట్టే. ఓకే, కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నారు. కన్స్ట్రక్టర్ అనేది ఏంటి, కన్స్ట్రక్టర్ అనేది సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత రన్ అవుతుంది కదా. సో అంటే ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నారో ఆ క్రియేట్ చేసినప్పుడు ఇది కన్స్ట్రక్టర్ అనేది రన్ అవుతుంది అనమాట. సో దెన్ వాల్యూస్ని డైరెక్ట్గా పేరెంట్కి అప్లై చేసేస్తుంది. సూపర్.న్యూ నేమ్ పేరెంట్ అంటే సో పేరెంట్ కాంపోనెంట్ ఎవరి కింద ఉందనేది చెక్ చేసుకోవడానికి ఈ సూపర్.న్యూ అనేది తీసుకుంటారు అనమాట. ఓకే, పేరెంట్ కన్స్ట్రక్ట్ చెప్పండి. బిల్డ్ ఫేజ్ రాసుకుంటారంటే రాసుకోవచ్చు. బిల్డ్ ఫేజ్ రాసుకొని ఏంటి డ్రైవర్, మై డ్రైవర్ క్లాస్ అని చెప్పేసి రాసుకోవచ్చు. మీరు డ్రైవర్లో ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయట్లేదు కదా, జస్ట్ డిస్ప్లే ఇన్ఫో మెసేజ్ని మీరు ప్రింట్ చేసుకోవాలి అనుకుంటే కనుక బిల్డ్ ఫేజ్ని రాసుకోవచ్చు. లేదు నాకు ఏమి ఇన్ఫో మెసేజ్ రాసుకోవాల్సిన పని లేదు అనుకుంటే కనుక మీరు బిల్డ్ ఫేజ్ ఏమి రాయక్కర్లేదు. ఓకే, ఈ డ్రైవర్ని మీరు ఎందులో క్రియేట్ చేస్తారంటే ఏజెంట్లో క్రియేట్ చేస్తారు. ఓకే, ఏజెంట్లో క్రియేట్ చేస్తారు కాబట్టి అక్కడ బిల్డ్ ఫేజ్లో డ్రైవర్ని క్రియేట్ చేస్తారు.
అక్కడ రాసుకోవచ్చు. డ్రైవర్లో మీరు ఏజెంట్లో బిల్డ్ ఫేజ్ రాసుకొని ఆ బిల్డ్ ఫేజ్లో మీ డ్రైవర్ కాంపోనెంట్కి హ్యాండిల్ క్రియేట్ చేస్తారు కాబట్టి అక్కడ రాసుకోవచ్చు. ఓకే, దెన్ ఫేజ్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్. ఇక్కడ చూసారా, ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ దిస్ అంటే ఈ కాంపోనెంట్, అండ్ దెన్ డిస్క్రిప్షన్ ఏంటి, డ్రైవర్ స్టార్టెడ్ టైం కన్జ్యూమింగ్ యాక్టివిటీ. ఎన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశారు ఒకటే, కౌంట్ వచ్చేసరికి ఒకటి. అండ్ దెన్ యూవీఎం ఇన్ఫో వచ్చేసరికి మీరు జస్ట్ యాక్టివిటీ ఏదైతే రన్ చేస్తున్నారో డ్రైవర్ రన్నింగ్, సో అంతే మీరు ఏదైతే కన్సిడర్ చేసుకున్నారో ఆ మెసేజ్ ఇక్కడ ఐడి డ్రైవర్కి సంబంధించింది, మెసేజ్ వచ్చేసరికి డ్రైవర్ రన్నింగ్, అండ్ దెన్ వెర్బోసిటీ లెవెల్ యూఎంలో. ఫేజ్ డాట్ డ్రాప్ అబ్జెక్షన్, ఎప్పుడైతే మీరు కంప్లీషన్ రన్ అయిపోయిందో డ్రాప్ చేసేస్తున్నారు. సేమ్ దిస్ కామా డ్రైవర్ కంప్లీటెడ్ యాక్టివిటీ వన్ ఆబ్జెక్ట్ ని డ్రైవ్ కంప్లీట్ చేస్తారు. దెన్ కాల్ బ్యాక్స్ హుక్స్ మీకు చెప్పాను కదా, సో ఫంక్షన్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ వాయిడ్ రైజ్ చేశారు, అబ్జెక్షన్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఏంటి, యూఎం యూఎం ఆబ్జెక్ట్ అండ్ దెన్ సోర్స్ ఆబ్జెక్ట్ ని కన్సిడర్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ సోర్స్ ఆబ్జెక్ట్ ఏంటి, బేస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే కన్సిడర్ చేసుకుంటారు. అండ్ దెన్ స్టార్ట్ స్ట్రింగ్ డిస్క్రిప్షన్ ఇంట్ కౌంట్, సో వీటన్నిటిని ప్రింట్ చేస్తుంది. సో దెన్ యూవీఎం ఇన్ఫోలో ఏం చేస్తున్నారు, డ్రైవర్ రైజ్ చేసిన దాన్ని సోర్స్ ఇన్ఫో సోర్స్ ఈక్వల్ టు %s, అంటే ఇక్కడ మీరు సోర్స్ తీసుకుంటున్నారు కదా, ఆ సోర్స్ ఏంటి, అండ్ దెన్ డిస్క్రిప్షన్ మీరు ఏం రాసుకుంటున్నారు, డిస్క్రిప్షన్ ఈక్వల్ టు %s అండ్ కౌంట్. ఓకే, సో కౌంట్ ఏంటి, ఇదంతా యూవీఎం ఇన్ఫోలో ప్రింట్ చేస్తున్నారు. దెన్ డ్రైవ్ చేసిన దాన్ని డ్రాప్ చేయాలి కదా, సేమ్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డ్రాప్డ్, మీరు ఏవైతే డ్రాప్ చేస్తున్నారో వాటన్నిటికి మళ్ళీ మీ ప్రింట్ మెసేజ్ అనేది డ్రాప్ చేస్తున్నారు. సో కాల్ బ్యాక్ అనేది మీరు కాల్ చేస్తున్నారు కదా వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ రైజ్లో, మీరు ఏవైతే ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నారో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని ఒకే ఆబ్జెక్ట్లో రన్ అవుటట్టు చేస్తారనమాట. ఇక్కడ ఏం చేస్తుంది, ఎవరు రైజ్ చేశారు, ఎవరు డ్రాప్ చేస్తున్నారు అనేది చూస్తుంది అది. ఓకే, సో అలాగే డ్రాప్ అబ్జెక్షన్ తీసుకున్నారు కదా, డ్రాప్ అబ్జెక్షన్ ఎవరిని డ్రాప్ చేస్తున్నారు అనేది కూడా చూస్తుంది అనమాట. అలాగే ఆల్ డ్రాప్డ్, సో వర్చువల్ టాస్క్ ఆల్ డ్రాప్ చేసి మళ్ళీ డ్రైవర్ అనేది డ్రాప్ చేసుకున్నది అట్ ది సేమ్ టైం, అంటే ఒక్కసారి డ్రైవ్ చేశారు మొత్తం ఒకసారి ఎండ్ చేశారు, ఇంకేమన్నా ఉంటే కనుక మొత్తం అన్నిటిని డ్రాప్ చేసేస్తారు. అది మళ్ళీ ఇంకేమన్నా ఉండిపోతే కనుక వాటిని కూడా డ్రాప్ చేయడానికి ఆల్ డ్రాప్డ్ అనేది తీసుకుంటారు అనమాట. అంటే రాదు, డ్రాప్ అబ్జెక్షన్స్ మీరు ఎన్ని అయితే ఆల్ డ్రాప్డ్ అంటే దాని అర్థం ఏంటి, ఇంకా ఏమైనా బ్యాక్గ్రౌండ్లో కానీ పైప్లైన్లో కానీ రన్ అవుతూ ఉంటే కనుక దాన్ని కూడా కంప్లీట్ అయ్యేంత వరకు డ్రాప్ చేస్తుంది అనమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రాప్ చేసేస్తుంది. సో అంటే మీ కౌంట్ మొత్తం 0 అయిపోవాలి, 0 అయిపోయిన తర్వాత మొత్తం డ్రాప్ అయిపోతుంది. చెప్పలేము, ఒక్కొక్కసారి మనం ఆల్ డ్రాప్ తీసుకోకుండా ఓన్లీ డ్రాప్ తీసుకుంటే ఏమైనా ఉండిపోతే కనుక అది సిమ్యులేషన్ హ్యాండ్లో ఉండిపోతుంది అనమాట. అది చెక్ చేయడానికి వీళ్ళ ఆల్ డ్రాప్ అని చెప్పేసి మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. అలానే ఏం కాదు, కాల్ బ్యాక్స్ ఇవన్నీ. సో మీరు ఎక్స్టర్నల్గా మీరు రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ మీరు ఎక్స్టర్నల్గా పెడుతున్నారు కాల్ బ్యాక్స్ ద్వారా. ఏమైనా ఎర్రర్స్ని ఇంజెక్ట్ చేసి అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటే కనుక వాటిని డ్రాప్ చేయడానికి ఈ ఆల్ డ్రాప్డ్ అనేది కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, సేమ్ అలాగే మై సీక్వెన్సర్కి ఇదే కోడ్, ఇంకేం మారదు, ఎక్కడైనా ఇదే కోడ్. క్లాస్ మై సీక్వెన్సర్ ఎక్స్టెండ్స్ యూఎం సీక్వెన్సర్, మీ సీక్వెన్స్ ఐటమ్కి పారామీటరైజ్డ్ క్లాస్ తీసుకుంటారు, క్లాస్ రిజిస్ట్రేషన్ కన్స్ట్రక్టర్, అంతే, డన్. సీక్వెన్సర్ అనేది దేనికి అంటే మీ సీక్వెన్సెస్ ఏవైతే జనరేట్ చేశారో వాటన్నిటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ సీక్వెన్సర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో క్రియేట్ మెథడ్ చేయడానికి సీక్వెన్సర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే, అర్థమైందా?
అంటే సీక్వెన్స్కి డ్రైవర్కి మధ్యలో బ్రిడ్జ్ కింద యూజ్ అవుతుంది కదా. మీరు ఏవైతే జనరేట్ చేశారో అంటే డిఫరెంట్ సీక్వెన్సెస్ మీరు ఏవైతే జనరేట్ చేశారో వాటన్నిటిని డ్రైవర్కి తీసుకెళ్ళడానికి ఇది ఒక బ్యారియర్ కింద యూజ్ అవుతుంది అనమాట. సో దెన్ మాన్యువల్ సీక్వెన్స్ అనేది ఒకటి కన్సిడర్ చేసుకున్నారు. మాన్యువల్ అబ్జెక్షన్ అండ్ దెన్ ఎక్స్టెండ్స్ యూవీఎం సీక్వెన్స్. దెన్ క్లాస్ రిజిస్ట్రేషన్ చేశారు, కన్స్ట్రక్టర్ కాల్ చేశారు, టాస్క్ బాడీ మెథడ్లో మీరు ఫేజ్ని రైట్ చేశారు. ఫేజ్ ఈక్వల్ టు గెట్ స్టార్టింగ్. ఇఫ్ ఫేజ్ ఈక్వల్ టు నల్ అయితే ఫ్యాటల్, ఓకే, నో ఫేజ్ స్టార్టింగ్. అదే ఫేజ్ ఈక్వల్ టు నాట్ నల్ అనేది కాకపోతే కనుక అబ్జెక్షన్ని రైట్ చేస్తుంది. రైట్ చేసి మాన్యువల్ సీక్వెన్స్ రైజ్డ్ అబ్జెక్షన్ ఎన్ని రైట్ చేశారంటే ఒకటి. ఓకే, ఇన్ఫో మెసేజ్ మాన్యువల్ సీక్వెన్స్ అండ్ దెన్ డ్రాప్ అబ్జెక్షన్. సో జస్ట్ ఒక సీక్వెన్స్ని రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్లో మీరు ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, మీరు సీక్వెన్సర్లోని డ్రైవర్లోని సీక్వెన్స్ ఐటమ్ అనేది కామన్గా ఉంటుంది కదా. సీక్వెన్స్ ఐటమ్లోనే కదా మీ సిగ్నల్స్ అన్నీ ఉంటాయి. సో డ్రైవర్లోని పారామీటరైజ్డ్ క్లాస్ తీసుకోవాలి, సీక్వెన్సర్లో కూడా పారామీటరైజ్డ్ క్లాస్ తీసుకోవాలి. ఓకే, సో అందుకని మీరు సీక్వెన్స్ ఐటమ్ అనేది పారామీటరైజ్డ్ క్లాస్ తీసుకున్నారు. ఓకే, సీక్వెన్సర్లో సీక్వెన్స్ ఐటమ్ని రాయాలి. ఓకే, సేమ్ అలాగే ఆటోమేటిక్ అబ్జెక్షన్స్, మీరు అబ్జెక్షన్స్ని ఆటోమేటిక్గా కూడా కాల్ చేస్తున్నారు కదా. సో ఆటోమేటిక్ సీక్వెన్స్ ఈజ్ రన్నింగ్. రైజ్ అబ్జెక్షన్ టాస్క్ బాడీ మెథడ్లో సో మీరు ఏం చేస్తున్నారు, యూవీఎం ఇన్ఫో ఆటో సీక్వెన్స్ ఈజ్ రన్నింగ్. ఇఫ్ యూవీఎం రైజ్డ్ ఆర్ డ్రాప్డ్, ఏదైతే రైజ్ అండ్ డ్రాప్ అయిందో ఆటోమేటిక్గా రైజ్ అండ్ డ్రాప్ చేస్తుంది. దెన్ సీక్వెన్స్కి ఏదైతే మీరు కన్సిడర్ చేసుకున్న ఇక్కడ మాన్యువల్ ఆబ్జెక్ట్ అని తీసుకున్నారు కదా. సో మాన్యువల్ అబ్జెక్షన్ అండ్ దెన్ క్లాస్ అబ్జెక్షన్ టెస్ట్. ఈ అబ్జెక్షన్ టెస్ట్లో మొత్తం అన్నిటిని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎవరెవరిని, సో జస్ట్ ఇక్కడ అబ్జెక్షన్ టెస్ట్ కాంపోనెంట్ డ్రైవర్ని సీక్వెన్సర్ హ్యాండిల్ని కన్సిడర్ చేసుకున్నారు. డ్రైవర్ హ్యాండిల్, సీక్వెన్సర్ హ్యాండిల్. ఓకే, ఎందుకంటే టెస్ట్లో మీరు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి, అంటే సో ఎవరిని సీక్వెన్స్ ఐటమ్ని డ్రైవర్ని, సో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ హ్యాండిల్ని ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నారు. దెన్ అబ్జెక్షన్ టెస్ట్ కన్స్ట్రక్టర్ మెథడ్. బిల్డ్ ఫేజ్లో ఏవైతే హ్యాండిల్స్ తీసుకున్నారో వాటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ మెథడ్ని బిల్డ్ ఫేజ్లో ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఎన్విరాన్మెంట్ తీసుకోలేదు, ఇంకా డైరెక్ట్గా టెస్టే తీసుకున్నా. అదే ఎన్విరాన్మెంట్ తీసుకుంటే వీటిలన్నిటిని నేను ఎన్విరాన్మెంట్లో కాల్ చేసుకున్నాను. ఓకే, సో దెన్ మీకు ఇక్కడ ఏం చేస్తున్నారు, డెమోన్స్ట్రేట్ సెట్ డ్రైన్ టైమ్ని మీరు సెట్ చేస్తున్నారు. ఫేజ్ డన్ సెట్ డ్రైన్ టైమ్ దిస్ కామా 20 nanoseconds. దెన్ ఫేజ్ రైజ్ అబ్జెక్షన్ దిస్ కామా టెస్ట్ ఈజ్ రైజ్డ్. ఎన్ని టెస్టులు రైజ్ చేశారు, 2. ఓకే, సో 2 కౌంట్ నేను చెక్ చేశారు. దెన్ ఇన్ఫో మెసేజ్ అబ్జెక్షన్స్ రైజ్డ్ ఈక్వల్ టు 2, కౌంట్ ఈక్వల్ టు 2. దెన్ మాన్యువల్ అబ్జెక్షన్, ఎందుకు రెండు అబ్జెక్షన్స్ రైట్ చేశారంటే ఒకటి మాన్యువల్ అబ్జెక్షన్కి, ఇంకొకటి ఆటోమేటిక్ అబ్జెక్షన్కి, రెండింటిని రైట్ చేశారు. ఓకే, అందుకనే ఆటోమేటిక్ అబ్జెక్షన్కి క్రియేట్ చేశారు. దెన్ ఏ సీక్వెన్స్ డాట్ సెట్ స్టార్టింగ్ ద ఫేజ్ అండ్ దెన్ ఏ సీక్వెన్స్ డాట్ ఆటోమేటిక్ ఫేజ్ అబ్జెక్షన్. సో మీరు ఏవైతే అబ్జెక్షన్కి ఇక్కడ చూసారా, జాయిన్ నన్ను జాయిన్ ఎనీ కన్సిడర్ చేసుకున్నారు. ఫోర్క్ జాయిన్ నన్ను ఎం సీక్వెన్స్ డాట్ స్టార్ట్ సీక్వెన్స్ని స్టార్ట్ చేశారు. అండ్ దెన్ సో డిఫరెంట్ అబ్జెక్షన్స్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. దెన్ ఫోర్క్ డాట్ జాయిన్ నన్ అనేది ఎప్పుడు అవుతుంది, ఏమీ అవ్వకపోతే కనుక ఇది రన్ అవుతుంది. ఏ సీక్వెన్స్ డాట్ స్టార్ట్ సీక్వెన్సర్. ఓకే, ఒకసారి ఒక డ్రాప్ అబ్జెక్షన్ ఒకసారి డ్రాప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా రిమైనింగ్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా డ్రాప్ చేసేస్తున్నారు. అండ్ దెన్ కాల్ బ్యాక్ హుక్స్లో వచ్చేసరికి యూవీఎం అబ్జెక్షన్స్ ఇవన్నీ కాల్ బ్యాక్ హుక్స్ కన్సిడర్ చేసుకున్నారు. యూవీఎం వాయిడ్ డ్రాప్డ్ అండ్ దెన్ ఆల్ డ్రాప్డ్. ఓకే, సో మీ టెస్ట్ అనేది డ్రాప్ అయిపోయింది. ఇనీషియల్ బిగిన్లో మీ రన్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేస్తున్నారు. ఓకే, జస్ట్ రైజ్ అండ్ డ్రాప్డ్ అంతే, నేను ఏం చేయట్లే. ఎక్కడ రైజ్ అవుతుంది, ఎక్కడ డ్రాప్ అవుతుంది, సీక్వెన్స్లో నేను రైజ్ చేస్తున్నాను, డ్రాప్ చేస్తున్నాను. ఆటోమేటిక్ రైజ్ అబ్జెక్షన్స్, ఆటోమేటిక్ డ్రాప్ అబ్జెక్షన్స్ని చేస్తున్నాను అంతే.
టోపాలజీని బట్టి మీకు ప్రింట్ అవుతుంది. హైరార్కీ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ. డ్రైవర్ ఆల్ డ్రాప్డ్ ఒకటి, డ్రైవర్ డ్రాప్డ్ ఒకటి, అండ్ దెన్ డ్రైవర్ రైజ్డ్ ఒకటి, మాన్యువల్ సీక్వెన్స్ ఒకటి, రన్ టెస్ట్ ఒకటి. టెస్ట్లు వచ్చేసరికి 3 టెస్ట్లు రన్ అవుతున్నాయి, ఎందుకంటే ఒకటి డ్రైవర్కి, ఒకటి సీక్వెన్స్ మాన్యువల్ సీక్వెన్సర్కి. టెస్ట్ ఆల్ డ్రాప్డ్ ఒకటి, టెస్ట్ డన్ ఒకటి, అండ్ దెన్ డ్రాప్డ్ క్లాకింగ్ బ్లాక్స్. సో టెస్ట్ రైజ్డ్. సో ఇవంతా మీకు అవుట్పుట్లో ప్రింట్ వచ్చింది. దెన్ ఇక్కడ చూడండి. సో ఏమవుతుంది అవుట్పుట్, ఎక్కడ రైజ్ అయింది, ఎక్కడ డ్రాప్ అయింది. టెస్ట్ రైజ్డ్. సో ఎక్కడ రైజ్ అయింది, డిస్క్రిప్షన్ టెస్ట్ రైజ్డ్ 2 ఆబ్జెక్షన్స్ కౌంట్ అనేది 2 దగ్గర రైజ్ అయింది. ఓకే, దెన్ టెస్ట్ రైజ్డ్ అబ్జెక్షన్ కౌంట్ ఈక్వల్ టు 2, అది ప్రింట్ అయింది. దెన్ రైజ్ టెస్ట్ క్లాకింగ్ బ్లాక్ వచ్చేసరికి ఆటోమేటిక్ సీక్వెన్సర్ ఉంది కదా. సో సోర్స్ ఈక్వల్ టు uvm టాప్ డాట్ uvm టెస్ట్ టాప్ డాట్. మీరు రైట్ చేసిన కౌంట్ 2 అనేది ఇచ్చారు కదా ఇక్కడ అక్కడ. సో మీరు ఇక్కడ కోడ్ రాసినప్పుడు రైస్ కౌంట్ ఎంత ఇచ్చారు, ఇది. సో కౌంట్ ఈక్వల్ టు 2, టెస్ట్ రైజ్డ్ అబ్జెక్షన్ కౌంట్ ఈస్ 2. ఓకే, అండ్ దెన్ డ్రాపర్ అబ్జెక్షన్ కూడా కౌంట్ 2 అనేది అవ్వాలి. ఓకే, సో ఏవైతే మీరు రైట్ చేశారో అండ్ దెన్ సీక్వెన్సర్కి సంబంధించిన డిస్ప్లే. సీక్వెన్సర్లో మీరు ఏం కన్సిడర్ చేసుకున్నారు, యూఎం సీక్వెన్సర్, ఏ సీక్వెన్స్ అనేది హ్యాండిల్ ఫర్ యువర్ యూఎం మాన్యువల్ అబ్జెక్షన్కి, ఎం సీక్వెన్స్ అనేది హ్యాండిల్, ఏ సీక్వెన్స్ అనేది నార్మల్ సీక్వెన్సర్కి హ్యాండిల్. ఓకే, ఆటోమేటిక్ సీక్వెన్స్ ఏ సీక్వెన్స్. ఓకే, ఎం సీక్వెన్స్ అనేది మీ ఫిజికల్ సీక్వెన్సర్కి హ్యాండిల్. ఓకే, సో రెండింటికి టెస్ట్ని స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఆటోమేటిక్ టెస్ట్ రైజ్ టాప్ కౌంట్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎంత కౌంట్ చేశారు, 1. ఓకే, సో పేజ్ సీక్వెన్స్ యూఎం ఇన్ఫో ఆటోమేటిక్ సీక్వెన్స్ రైజ్ అండ్ డ్రాప్డ్ అబ్జెక్షన్, ఇదే కదా డిస్ప్లే అవుతుంది మీకు. సో దెన్ ఆటోమేటిక్ సీక్వెన్స్ ఇది, అలాగే మాన్యువల్ సీక్వెన్స్ ఇది కూడా మీకు. మాన్యువల్ సీక్వెన్స్ రన్నింగ్. సో దెన్ యూఎంలో సో మాన్యువల్ సీక్వెన్స్, ఆటోమేటిక్ సీక్వెన్స్. మాన్యువల్ సీక్వెన్స్ రైజ్డ్ అబ్జెక్షన్ కౌంట్ ఈక్వల్ టు 1, ఆటోమేటిక్ సీక్వెన్స్ రైజ్డ్ అబ్జెక్షన్ కౌంట్ ఈక్వల్ టు 1. ఓకే, సో దెన్ మాన్యువల్ సీక్వెన్స్ అనేది రన్ అవుతుంది అని చెప్పేసి అవుట్పుట్లో డిస్ప్లే అయింది. ఓకే, సో ఇలా మీ రైజ్ డ్రాప్ అబ్జెక్షన్స్ అన్నిటిని ఇది ప్రింట్ చేస్తుంది. జస్ట్ సీక్వెన్స్ రైజ్ అవ్వడం, డ్రాప్ అవ్వడం, అంతే. అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది అంతే. ఇక్కడ మీరు సీక్వెన్స్ని స్టార్ట్ చేస్తున్నారు కదా, నార్మల్ సీక్వెన్స్ని స్టార్ట్ చేశారు, అండ్ దెన్ మాన్యువల్ సీక్వెన్స్ని స్టార్ట్ చేశారు, అలాగే ఆటోమేటిక్ సీక్వెన్స్ని. ఈ రెండింటికి రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. తర్వాత లాస్ట్లో కాల్ బ్యాక్ హుక్స్కి అవుట్పుట్ కూడా జనరేట్ అవుతుంది అలా. ఓకే, మాన్యువల్ సీక్వెన్స్ని డ్రాప్ చేస్తారు, తర్వాత ఆటోమేటిక్ సీక్వెన్స్ని డ్రాప్ చేస్తారు, అంతే. సో అన్ని యాక్టివిటీస్ని కంప్లీట్ చేస్తున్నారు. డ్రైవర్ ఆల్ అబ్జెక్షన్స్ డ్రాప్డ్ డ్రైవర్కి, అలాగే కంప్లీటెడ్ యాక్టివిటీ కౌంట్ ఈక్వల్ టు 1. డ్రైన్ స్టేటస్ అనేది ఎంత తీసుకున్నారో ఆ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. దెన్ రన్ ఫేజ్ ఇస్ రెడీ టు ప్రొసీడ్ దట్ ఎక్స్ట్రాక్ట్ ఫేజ్. సో ఏదైతే టెస్ట్ డన్ అయిందో అవుట్పుట్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అది యూఎం రిపోర్ట్లో మీకు 22 కౌంట్. ఇక్కడ అన్నిటికి వాల్యూస్ వచ్చినాయి. డ్రాప్ అయిన ఎన్ని, టెస్ట్లు ఎన్ని ఉన్నాయి, దెన్ డ్రాప్డ్ టెస్ట్లు ఎన్ని, టెస్ట్లు డన్ ఎన్ని, సో డ్రాప్డ్ క్లాకింగ్ బ్లాక్స్, రైజ్డ్ క్లాకింగ్ బ్లాక్స్. సో ఇదంతా అవుట్పుట్ వచ్చింది. ఓకే, రిపోర్ట్ చేయడానికి ఎక్స్ట్రాక్ట్ ఫేజ్. మీ ఫేజెస్లో చెప్పాను కదా, రిపోర్టు, చెక్, ఫైనల్, ఎక్స్ట్రాక్ట్. దెన్ యూవిఎం ఆబ్జెక్ట్ అంటే ఏంటి?
యూవీఎం ఆబ్జెక్ట్స్ అంటే డిఫరెంట్. సో మీకు ఏవైతే అంటే టిక్ యూవీఎం ఆబ్జెక్ట్స్, ఒక్క నిమిషం. సో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, యూవీఎం ఆబ్జెక్ట్ అంటే జనరల్గా మనం ఏం కన్సిడర్ చేసుకుంటున్నాం, ఏదైనా ఒక మేనేజర్ ఉంటాడు, టీమ్ లీడ్ ఉంటాడు, ఇంజనీర్ ఉంటాడు. సో దీన్ని బట్టి మీరు కన్సిడర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో జస్ట్ ఇక్కడ మీరు యూవీఎం ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్ హైరార్కీ లెవెల్స్ని బట్టి మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఆబ్జెక్ట్కి ఎటువంటి హైరార్కీ ఉండదు కదా. సో ఆబ్జెక్ట్ అనేది ఏ కాంపోనెంట్లోకైనా వెళ్ళిపోతుంది. అంటే జనరల్గా మీరు 2 థింగ్స్ తీసుకోండి, ఎంప్లాయీస్, ప్యాకేజెస్ కింద కన్సిడర్ చేసుకోండి. ఎంప్లాయీస్ అంటే డ్రైవరు, మేనేజరు, సూపర్వైజరు ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటారనమాట. సో దెన్ మీరు ప్యాకేజెస్ అంటే డిఫరెంట్ ప్యాకెట్స్, ప్యాకెట్ 1, ప్యాకెట్ 2, ప్యాకెట్ 3, ఇలా ఈ కాంపోనెంట్స్ అన్నీ ఈ ఆబ్జెక్ట్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి, డెలివరీ చేయాలి. సో అదే యూవీఎం ఆబ్జెక్ట్ అంటే. అంటే సపోజ్ ఇప్పుడు మనం బేసిక్గా కంపెనీ గురించే తీసుకుందాం. కంపెనీలో సీఈఓ ఉంటాడు, సీఈఓ లోపల సీఈఓ కింద మేనేజర్ ఉంటాడు, మేనేజర్ కింద టీమ్ లీడ్ కింద ఇంజనీర్స్, ఇంటర్న్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. అంటే మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? సో ఎంప్లాయీకి సంబంధించిన, అంటే ఎంప్లాయీ అనేవాడు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఆ వర్క్ కంప్లీట్ చేసింది క్లయింట్కి ప్రొడ్యూస్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. యూవీఎం హైరార్కీ అనేది ఆబ్జెక్ట్ అనే దానికి హైరార్కీ ఏంటంటే యూవీఎం వాయిడ్ అనేది హైరార్కీ, అంటే వీడు సిఇఓ టైప్ అనమాట. సో యూవీఎం ఆబ్జెక్ట్ అనేది మేనేజర్, అండ్ దెన్ ట్రాన్సాక్షన్ ఐటమ్ అనేది టీమ్ లీడ్ సంబంధించింది. సీక్వెన్సెస్ ఏవైతే ట్రాన్సాక్షన్స్, సీక్వెన్స్ ఐటమ్, సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఇంజనీర్స్, ఇంటర్న్స్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఎందుకు యూవీఎం ఆబ్జెక్ట్ అనేది కన్సిడర్ చేసుకోవాలి అంటే, మీరు యూవీఎం ఆబ్జెక్ట్ కన్సిడర్ చేసుకోలేదు అంటే టిక్ యూవీఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ మీరు క్లాస్ని యూవీఎం మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయకపోతే మీరు ఈ మెథడ్స్ ఏటిని ఇంప్లిమెంట్ చేయలేరు. క్రియేట్ కానీ, కాపీ కానీ, క్లోన్ కానీ, కంపేర్ కానీ ఇవన్నీ మీరే మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఏదైనా ఒక అడ్రస్ ఉంది, ఆ అడ్రస్ని కంపేర్ చేయాలి. కంపేర్ మెథడ్ని ఈజీగా వాడేస్తే ఇన్బిల్ట్ మెథడ్ కాబట్టి అవుట్పుట్ అనేది మీకు కంపేర్ చేసి ఈక్వల్ అయితే అవుట్పుట్ మ్యాచ్ వస్తుంది, లేదంటే మిస్ మ్యాచ్ వస్తుంది. అంతే కదా. ఓకే, సింపుల్గా మీరు చెప్పాలి అంటే యూవీఎం ఆబ్జెక్ట్ అనేది యూవీఎంలో దేని మీద బేస్ అయి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ బేస్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే బేస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుండే యూవీఎం ఆబ్జెక్ట్స్ని తీసుకొస్తూ ఉంటారనమాట. ఓకే, అంటే మీ బేస్ క్లాసెస్ ఏంటి, యూవీఎం ఆబ్జెక్ట్కి సంబంధించిన బేస్ క్లాసెస్ ఏంటి అంటే సీక్వెన్స్ ఐటమ్ అనేది ఒక క్లాస్. ఓకే, అండ్ దెన్ సీక్వెన్స్ అనేది ఒక క్లాస్, అండ్ దెన్ ట్రాన్సాక్షన్ అనేది ఒక క్లాస్. ఓకే, బేస్ క్లాసెస్ అనమాట ఇవన్నీ. ట్రాన్సాక్షన్ అనేది, కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్, ఇవన్నీ మీ బేస్ క్లాసెస్. నిన్న చెప్పాను యూవీఎం ఆబ్జెక్ట్స్లో కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్స్, సీక్వెన్స్ ఆబ్జెక్ట్, ట్రాన్సాక్షన్ క్లాసెస్, సీక్వెన్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ యూవీఎం బేస్ క్లాస్ ఆబ్జెక్ట్సే. ఓకే, అంటే యూవీఎం ఆబ్జెక్ట్స్ క్లాస్ అంటే విచ్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ క్లాసెస్ ఇన్ ది యూవీఎం. అంటే మీరు ఏవైతే కన్సిడర్ చేసుకుంటున్నారో అవన్నీ ఫండమెంటల్స్. సో యూవీఎం కాంపోనెంట్స్ అనేవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు, టెస్ట్ బెంచ్ హైరార్కీ కోసం. సేమ్ అలాగే యూవీఎం ఆబ్జెక్ట్ అనేది దేని పర్పస్ కోసం అంటే మీ డేటాను ప్రొడ్యూస్ చేయడానికి బ్యాక్ బోన్ లాగా యూవీఎం ఆబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? అంటే అంటే మీరు యూవీఎం ఆబ్జెక్ట్ అనేది మీ బేస్ క్లాస్ అయితే, ఈ బేస్ క్లాస్ నుంచి మీరు ఏమేమి క్లాసెస్ డిరైవ్ చేసుకుంటారంటే సీక్వెన్స్ ఐటమ్ని, ఓకే, అండ్ దెన్ సీక్వెన్స్ని, సీక్వెన్స్ కూడా ఆబ్జెక్టే కదా, అండ్ దెన్ కాన్ఫిగరేషన్ని, యూవీఎం కాన్ఫిగరేషన్ డేటాబేస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అదొకటి, అండ్ దెన్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ మీరు డిరైవ్ చేసుకుంటారు. ఓకే, క్లియరా యూవీఎం ఆబ్జెక్ట్ అంటే? సో యూవీఎం ఆబ్జెక్ట్ అనేది ఒక క్లాస్ తీసుకున్నారు.
ఉండదు కదా, యువిఎం ఆబ్జెక్ట్ కి పేరెంట్ అనేది ఉండదు. యువిఎం ఆబ్జెక్టే పేరెంట్. యువిఎం ఆబ్జెక్ట్ నుంచి మీరు సీక్వెన్స్ ఐటమ్ తీసుకున్నారనుకోండి, సీక్వెన్స్ ఐటమ్ కి పేరెంట్ ఎవరు అంటే యువిఎం ఆబ్జెక్టే. ఓకే, ఈ సీక్వెన్స్ ఐటమ్ నుంచి మీరు సీక్వెన్సెస్ ని జనరేట్ చేసుకున్నారనుకోండి, సీక్వెన్స్ కి ఆబ్జెక్ట్ పేరెంట్ ఎవరంటే సీక్వెన్స్ ఐటమ్. అలా. ఓకే, సేమ్ అలాగే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మెకానిజం కాంపోనెంట్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, జనరల్ గా మీరు ట్రాన్సాక్షన్స్ ని మేక్ చేయాలి, ట్రాన్సాక్షన్స్ ని మీరు ప్రొడ్యూస్ చేయాలి అంటే కనుక మీకు ఎవరు కావాలంటే యూవిఎం ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, సీక్వెన్స్ ఐటమ్ అనేది ట్రాన్సాక్షన్సే కదా, సో దాని పర్పస్ కోసం మీరు యూవిఎం ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, క్లియరా? సో బేసిక్ యూవిఎం ఆబ్జెక్ట్ డిక్లరేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తారు యూవిఎం ఆబ్జెక్ట్ అనేది? క్లాస్ ప్యాకెట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవిఎం ఆబ్జెక్ట్. యూవిఎం ఆబ్జెక్ట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు ఇది ప్యాకెట్ అనే క్లాస్ని. ప్యాకెట్కి క్రియేట్ మెథడ్ ద్వారా బేసిక్గా మీరు ఏం చేస్తారు, న్యూ మెథడ్ ద్వారా క్రియేట్ చేస్తారు. దీనివల్ల నో ఫ్యాక్టరీ, నో ఓవర్ రైడ్, నో ఆటోమేషన్. మీరు ఏమీ ఓవర్ రైడ్ చేయలేరు, ఏమీ క్రియేట్ చేయలేరు. ఓకే, సో అదే క్రియేట్ మెథడ్ టైప్ ఐడి ద్వారా మీరు ఫ్యాక్టరీ ఓవర్ రైడ్ చేయొచ్చు, ఫ్యాక్టరీ డీబగ్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. అండ్ దెన్ డిఫరెంట్ మెథడ్స్ ని, క్లోన్ మెథడ్స్ ని, కాపీ మెథడ్ ని, కంపేర్ మెథడ్ ని అన్నిటిని కూడా వీటిల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అందులో మీకు ప్రజెంట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ యూటిల్స్ అంటే క్రియేట్ మెథడ్, కాపీ మెథడ్, క్లోన్ మెథడ్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు కదా. సో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఏం చేయాలి, ఫస్ట్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ అనే దానికి మీరు రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తే ఖచ్చితంగా దానికి తెలుస్తుంది. ఓకే, క్లాస్ అనేది ఉంది, ఆ తర్వాత ఎప్పటికప్పుడు క్రియేట్ చేయండి అని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఓకే, ప్యాకెట్ టైప్ ఐడి క్రియేట్ మెథడ్. సో క్లాస్ ప్యాకెట్ ని క్రియేట్ చేస్తారు. క్లాస్ ప్యాకెట్ ఎక్స్టెండ్స్ యూవిఎం ఆబ్జెక్ట్, టిక్ యూవిఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ ప్యాకెట్ అనేది మీరు మ్యాక్రోస్ కి రిజిస్టర్ చేశారు. మ్యాక్రోస్ కి రిజిస్టర్ చేశారు. మ్యాక్రోస్ తీసుకుంటున్నారు, మ్యాక్రోస్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా అది ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ మెథడ్ అనేది ఎలిజిబిలిటీని సాధించినట్టు, అంటే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్టు. ఓకే, సో క్రియేట్ మెథడ్ ఏం చేస్తుంది, సో జనరల్ గా మీరు ఫ్యాక్టరీ మెథడ్ వితౌట్ ఫ్యాక్టరీ అయితే ప్యాకెట్ పీకేటీ ఈక్వల్ టు న్యూ మెథడ్, ఇది ఎస్వీలో యూజ్ చేసే ఆబ్జెక్ట్ క్రియేషన్ మెథడ్. కానీ విత్ ఫ్యాక్టరీ కావాలి కాబట్టి ప్యాకెట్ పీకేటీ ప్యాకెట్ టైప్ ఐడి క్రియేట్ ప్యాకెట్. ఇది దేనికి అంటే ఎవరిని సపోర్ట్ చేస్తుంది, ఓవర్ రైడింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఓవర్ రైడింగ్ చూసారు కదా, టైప్ ఐడి క్లాస్ ప్యాకెట్ టైప్ ఐడి సెట్ టైప్ ఓవర్ రైడ్, డీబగ్ ప్యాకెట్ ద్వారా మీరు నార్మల్ ప్యాకెట్ ని ఓవర్ రైడ్ చేస్తున్నారు. అదే నార్మల్ ప్యాకెట్ టైప్ ఐడి క్రియేట్ అంటే డీబగ్ ప్యాకెట్ ని మీరు కన్సిడర్ చేసుకున్నారు. నార్మల్ ప్యాకెట్ అనేది ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇంకా ఓవర్ రైడ్ చేసేస్తున్నారు. ఓకే, సో దెన్ మీరు ఏవైతే క్రియేట్ చేశారో దీన్ని డిఫరెంట్ మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నాను కదా. సో క్రియేషన్ అయిపోయింది, క్రియేషన్ అయిపోయిన తర్వాత క్లోన్ చేసుకోవచ్చు. డేటాను క్లోన్ చేసుకోవడం అంటే ఏంటి, సేమ్ ఇదే ప్యాకెట్ లో ఉన్న డేటాని జస్ట్ కాపీ చేసుకుంటుంది, కాపీ క్రియేట్ చేసి కాపీ చేస్తుంది. ఓకే, క్లోన్ మెథడ్ ఏం చేస్తుంది, క్రియేట్ మెథడ్ అంటే జస్ట్ క్రియేట్ మాత్రమే చేస్తుంది, అదేమి కాపీ చేయదు. అదే క్లోన్ మెథడ్ ఏం చేస్తుంది, సో క్లోన్ మెథడ్ అనేది మీ డేటా ఏదైతే ఉందో కొత్త ఆబ్జెక్ట్ ని ఏమి క్రియేట్ చేయకుండా సో ఇలా డైరెక్ట్ గా క్లోన్ చేసేస్తుంది. ఎలాగా p2 ఈక్వల్ టు p1 డాట్ క్లోన్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. అంటే మెమరీ కూడా మనకు అవసరం లేదనమాట, అంటే మెమరీ అనేది కూడా కొత్తదే. సో సేమ్ మీరు ఏదైతే న్యూ మెథడ్ తీసుకున్నారో ఆ న్యూ మెథడ్ ని మెమరీ క్రియేట్ చేస్తుంది. మీరు ఇక్కడ ఏదైతే డేటా తీసుకున్నారో అదే డేటా అవుట్పుట్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఎవరికి మీరు డేటా ఎవరికి అసైన్ చేశారు, p1 కి అసైన్ చేశారు. p2 లో కూడా సేమ్ అదే డేటా వచ్చేస్తుంది. మీరు ప్రాజెక్ట్ లో చేస్తూ ఉంటారు, గిట్ క్లోన్ చేసుకుంటూ ఉంటారు. గిట్ క్లోన్ చేసుకోవడం అంటే మీ డేటా ఎక్కడో సెంట్రల్ డేటాబేస్ లో ఉంటుంది, మీరు క్లోన్ చేసుకున్నారంటే అది మీ లోకల్లో కూడా వచ్చేస్తుంది. అక్కడ ఉంటుంది, మన దగ్గర కూడా ఉంటుంది డేటా. సేమ్ అదే మెథడ్ ఇక్కడ కూడా క్లోన్ మెథడ్ అనేది. ప్యాకెట్ p1 డాట్ అడ్రస్ ఈక్వల్ టు వాల్యూని అసైన్ చేస్తున్నాను, దెన్ p2 డాట్ అడ్రస్ కూడా క్లోన్ చేసుకున్నప్పుడు సేమ్ డేటా అసైన్ అయిపోతుంది.
అర్థమైందా? క్రియేట్ చేయడంతో పాటు కాపీ కూడా చేస్తుంది అనమాట ఇది. డూప్లికేట్. సో సేమ్ ఏదైతే ఉందో అంతే. సో క్లోన్ అంటే ఏం చేస్తుంది, జస్ట్ క్రియేట్ చేస్తుంది ప్లస్ కాపీ చేస్తుంది. కాపీ మెథడ్ ఏం చేస్తుంది, జస్ట్ కాపీ చేస్తుంది అంతే కదా. ఏదైతే డేటా ఉందో P1 లో ఏదైతే డేటా ఉందో P2 లో అదే డేటా తీసుకున్నారనుకోండి. సో జస్ట్ మీరు కాపీ మెథడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, P2 డాట్ కాపీ ఆఫ్ P1 అని చెప్పేసి తీసుకుంటారు. ఓకే, సో P1 అని తీసుకుంటే P1 సో ఇక్కడ కాపీ మెథడ్ ఎప్పుడైతే అప్లై చేశారో P2కి ఇప్పుడు సపోజ్ P1కి సంబంధించిన అడ్రస్ ఎంత ఇచ్చారు, ఏ ఇచ్చారు. P2కి వచ్చేసరికి P2 అడ్రస్కి వచ్చేసరికి మీరు వాల్యూ ఏమి అసైన్ చేయకపోతే 0 వస్తుంది. సో మెమరీని కాపీ చేసుకున్నారు, దాంట్లో మీరు డేటాని అప్లై చేసుకోవాలి. ఓకే, అంటే మీరు ఇనీషియల్గా ఎంత ఉంటుంది వాల్యూ, కాపీ చేయకముందు P2 డాట్లో అడ్రస్ వాల్యూ 0 ఉంటుంది. మీరు ఎప్పుడైతే కాపీ మెథడ్ అప్లై చేశారో ఈ ఏ అనేది P2 డాట్ అడ్రస్కి వాల్యూ ఎంత అవుతుంది, ఏ వాల్యూ అసైన్ అయిపోతుంది, అంతే కదా. మీకు షాలో కాపీ గుర్తుంది కదా, షాలో కాపీలో డీప్ కాపీలో ఏం చేస్తున్నాం, P2 డాట్ కాపీ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం కదా, కాపీ ఆఫ్ P1 అని చెప్పేసి అంటున్నాం. అంటే P1 డేటా ఏదైతే ఉందో అదే P2లోకి కాపీ చేసేస్తుంది. సో ఇక్కడ న్యూ మెమరీ క్రియేట్ అవుతుంది కదా. సో P1లో సమ్ అడ్రస్ అండ్ డేటా ఉంది, సేమ్ డేటా P2లో కూడా కాపీ అయిపోతుంది. సో క్లోన్ మెథడ్ ఏం చేస్తుందంటే క్రియేట్ చేస్తుంది, కాపీ చేస్తుంది. అంటే ఎటువంటి డేటాని ఎరేజ్ చేయకుండా సేమ్ డేటాని డూప్లికేట్ చేసి మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే కంపేర్ మెథడ్ కూడా అప్లై చేస్తారు. కాపీ మెథడ్ చెప్పాను కదా, సో చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, P2 డాట్ కాపీ ఆఫ్ P1 అంటే P1కి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో అడ్రస్ 55 ఉంది కదా, అదే P2కి అసైన్ చేసేస్తున్నాడు. ఓకే, క్లోన్ మెథడ్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ దెన్ కాపీ మెథడ్ ఏంటంటే జస్ట్ కాపీస్ ఇంటూ ది ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్, ఏదైతే ఉన్న ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ ని కాపీ చేసుకుంటుంది. అదే ఇక్కడ ఏం జరుగుతుంది, క్లోన్ మెథడ్ వచ్చేసరికి కొత్త మెమరీని క్రియేట్ చేస్తుంది, సేమ్ వాల్యూస్ ని అసైన్ చేసుకుంటుంది. అంటే కొత్త ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ జనరల్ గా కాపీ క్లోన్ మెథడ్ అనేది కాపీ చేస్తుంది, అట్ ది సేమ్ టైం క్రియేట్ చేస్తుంది కదా. ఓకే, కొత్త ఆబ్జెక్ట్ ని కూడా ఇక్కడ క్రియేట్ చేస్తుంది. అది మెయిన్ యూసేజ్ క్లోన్ మెథడ్ వల్ల. ఓకేనా, అది కాపీ కూడా చేస్తుంది. అంటే మీకు నార్మల్ మెమరీ ముందు మెమరీ ఉంది, దాంతో కాకుండా కొత్త మెమరీని క్రియేట్ చేస్తుంది. ఓకే, క్లోన్ మెథడ్. కంపేర్ మెథడ్ ఏం చేస్తుంది, జస్ట్ కంపేర్ చేస్తుంది, రెండింటిని మ్యాచ్ అయితే సో ఈక్వల్ అయిపోతుంది. మ్యాచ్ అయితే 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే కనుక మ్యాచ్ అవుతుంది, లేదంటే మిస్ మ్యాచ్ అవుతుంది. ఓకే, సో మ్యాచ్ ఎప్పుడు అవుతుంది, ప్యాకెట్ 1 ప్యాకెట్ 2 డేటా రెండు ఈక్వల్ అయిపోతే మ్యాచ్, లేదంటే మిస్ మ్యాచ్ వస్తుంది. స్కోర్ బోర్డ్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఎక్స్పెక్టెడ్ డాట్ అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ని కంపేర్ చేస్తారు. ఎక్స్పెక్టెడ్ 100 అసైన్ చేస్తున్నాను, యాక్చువల్ కూడా 100 వచ్చింది అనుకోండి, పాస్ అయిపోతుంది స్కోర్ బోర్డ్, లేదంటే ఫెయిల్ అవుతుంది. అది కంపేరింగ్. అంతే, మీరు మానిటర్ నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది, రిఫరెన్స్ మానిటర్ నుంచి రిఫరెన్స్ మోడల్ నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది, రిఫరెన్స్ మోడల్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏమో ఎక్స్పెక్టెడ్ వాల్యూ, అండ్ దెన్ మానిటర్ నుంచి వచ్చేదేమో యాక్చువల్ వాల్యూ. ఆ యాక్చువల్ వాల్యూని ఎక్స్పెక్టెడ్ వాల్యూని కంపేర్ చేసినప్పుడు రెండు ఈక్వల్ వస్తే మనకు స్కోర్ బోర్డ్ పాస్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. అది ప్రింట్ మ్యాక్రో రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, లేదంటే ఈ మెథడ్స్ని మీరు మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేయాలి. మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే అప్లికబుల్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఓకే, మాన్యువల్గా రాయడం అంటే ఇప్పుడు సపోజ్ మీరు కంపేర్ మెథడ్ ఇక్కడ కంపేర్ అనే కీవర్డ్ యూజ్ చేసేస్తున్నారు. నేను మాన్యువల్గా ఏం చేస్తాను, ఇక్కడ ఈఫ్ ఎక్స్పెక్టెడ్ డాట్
ఎక్స్పెక్టెడ్ డాట్ సమ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్చువల్ డాట్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. అంటే రెండు వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి, ఈ లాజికల్ ఈక్వాలిటీ అనేది కన్సిడర్ చేసుకుంటారు. అది అర్థమైందా? క్లియరా? సో మాన్యువల్గా అప్లై చేయడం ఏంటి అండ్ దెన్ ఇన్బిల్ట్ మెథడ్స్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి, ఇన్బిల్ట్ మెథడ్స్ని యూజ్ చేసుకోవడం వల్ల జస్ట్ ఆబ్జెక్ట్స్ని మీరు అసైన్ చేసేస్తే అదే ఆటోమేటిక్గా కంపేర్ చేసేస్తుంది, క్లోన్ చేస్తుంది, కాపీ చేస్తుంది, ప్రింట్ చేసేస్తుంది, ఇవన్నీ అప్లికబుల్ చేస్తుంది. ఓకే, సో ప్రింట్ మెథడ్ అనేది దేని పర్పస్ కోసం, టేబులర్ ఫార్మాట్లో ఇలా ప్రింట్ అవడం కోసం ప్రింట్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, ఎస్ ప్రింట్ అనేది ఏంటంటే జస్ట్ స్ట్రింగ్స్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఓకే, స్ట్రింగ్ ప్రింట్ ఏదైనా నేమ్స్ ఉంటే కనుక వాటన్నిటిని ప్రింట్ చేస్తుంది. సో ఇవన్నీ యూటిలిటీ మ్యాక్రోస్, టిక్ యూఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ మీరు ఏవైతే నార్మల్గా కన్సిడర్ చేసుకుంటారో టిక్ యూఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అనేది క్లాస్ రిజిస్ట్రేషన్ కోసం యూజ్ చేస్తారు. టిక్ యూఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ బిగిన్ అనేది ఏంటంటే కొన్ని ఫీల్డ్ మ్యాక్రోస్ ఉంటాయి, ఆ ఫీల్డ్ మ్యాక్రోస్ని మీరు రిజిస్టర్ చేయడానికి ఇలా బిగిన్ అనేది యూజ్ చేస్తారు. వితౌట్ ఫీల్డ్ మ్యాక్రోస్ అయితే టిక్ యూఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అనేది తీసుకుంటారు. విత్ ఫీల్డ్ మ్యాక్రోస్ అయితే కనుక సో టిక్ యూఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ బిగిన్ తీసుకుని మీరు ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నిటిని మెన్షన్ చేయాలి. టిక్ యూఎం ఫీల్డ్ ఇంట్ అడ్రస్, అడ్రస్ అయితే అడ్రస్, డేటా అయితే డేటా, నేమ్ అయితే నేమ్, ఇవన్నిటిని మీరు ప్రింట్ చేయాలి. ఓకే, ఇవన్నిటిని మీరు రిజిస్టర్ చేయాలి. అవన్నీ యూటిలిటీ మ్యాక్రోస్ అనమాట. ఓకే, సో యూటిలిటీ మ్యాక్రోస్ అనేవి దేని పర్పస్ కోసం, మీరు అడ్రస్, నేమ్, వ్యాలిడ్ ఏవైతే కన్సిడర్ చేసుకున్నారో అవన్నీ ఇక్కడ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. లేదు అంటే కనుక మీరే మాన్యువల్గా రాసుకోవాలి. అందుకనే ప్రతి ఆబ్జెక్ట్ని మీరు సీక్వెన్స్ ఐటెంలో చూసారు కదా, టిక్ యూవిఎం ఫీల్డ్ ఇంటిజర్ అయితే ఇంటిజర్, ఓకే, ఫీల్డ్ ఇంట్, ఫీల్డ్ సమ్ ఇంటిగ్రల్ వాల్యూస్ని కానీ లేదంటే స్ట్రింగ్ వాల్యూస్ని కానీ లేదంటే డిఫరెంట్ డేటా టైప్స్ని మీరు అప్లికబుల్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు రిజిస్టర్ చేసుకుంటే దెన్ మీ క్లోన్ కంపేర్ మెథడ్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. టిక్ యూవిఎం ఫీల్డ్ స్ట్రింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, లేదంటే టిక్ యూఎం ఫీల్డ్కి ఈనమ్ అని తీసుకోవచ్చు, టిక్ యూఎం ఫీల్డ్ రియల్ వాల్యూస్ తీసుకోవచ్చు, ఏమైనా మీరు ఇవన్నిటిని అప్లికబుల్ చేసుకోవచ్చు. ఈనమ్ ఇంకేం గుర్తున్నాయి డేటా టైప్స్, ఆ డేటా టైప్స్ అన్నిటిని మీరు ఫీల్డ్ ఆబ్జెక్ట్స్కి యూటిలిటీ ఆబ్జెక్ట్స్కి రిజిస్టర్ చేయాలి. ఓకే, టిక్ యూఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్, ఈవెంట్స్ అయితే ఈవెంట్స్, ఓకే, దెన్ ఈనమ్ అయితే ఈనమ్, టైప్ డెఫ్ అయితే టైప్ డెఫ్, అండ్ దెన్ బిట్ అయితే బిట్, బైట్కి, వీటన్నిటిని మీరు రిజిస్టర్ చేయాలి. ఓకే, సో సింటాక్స్ ఏంటి జనరల్గా మీరు చెప్పండి. లేదు, మ్యాక్రో రిజిస్ట్రేషన్ చేస్తాం. మ్యాక్రో రిజిస్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మాన్యువల్గా రాయడం అంటే కొంచెం ఇబ్బంది, సో అందుకని మాన్యువల్గా రాయం మనం, అన్నిటిని ఫీల్డ్ మ్యాక్రోస్కి రిజిస్టర్ చేసేస్తాం. సో ఇది చూడండి, ఇక్కడ ఒక అడ్రస్ ఫీల్డ్ మ్యాక్రోస్ ఏం తీసుకున్నాడు, యూఎం ఫీల్డ్ ఇంట్ తీసుకున్నాడు, ఇంటిజర్ పార్ట్కి రిజిస్టర్ చేస్తున్నాడు. సో దెన్ ప్యాక్డ్ ఇంటిగ్రల్ టైప్ ఇంట్ అడ్రస్ని యూఎం ఆల్ ఆన్ అంటే అన్నిటికి అప్లికబుల్ అవుతుంది, అది ఫ్లాగ్. ఓకే, జనరల్గా మీ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ టిక్ యూఎం ఫీల్డ్ ఇంటిజర్, డేటా టైప్ అయితే డేటా టైప్, మీరు ఏ డేటా టైప్ అయితే తీసుకుంటున్నారో ఆ డేటా టైప్ని రాయాలి. అంటే అడ్రస్ తీసుకుంటున్నారా, డేటా తీసుకుంటున్నారా, నేమ్ తీసుకుంటున్నారా, వాటన్నిటిని ఇక్కడ రాయాలి. ఓకే, సో దెన్ మీరు ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాటన్నిటికి ఈ ఇన్బిల్ట్ మెథడ్స్ అన్నిటిని అప్లికబుల్ చేయొచ్చు. ఓకే, అన్నిటికి అప్లికబుల్ అవుతుంది. యూఎం ఆల్ ఆన్ అంటే యూఎం ఆల్ ఆన్ నథింగ్ బట్ ఏంటంటే మీకు హెక్సాడెసిమల్ ఉంటుంది, అండ్ దెన్ డెసిమల్ వాల్యూస్ ఉంటాయి, బైనరీ వాల్యూస్ ఉంటాయి, వాటన్నిటికి అప్లికబుల్ అవుతుంది అనమాట.
సో చూసారు కదా, ఈనం స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ తీసుకుంటారు, ఈనం అయితే ఈనం తీసుకుంటారు, రియల్ అయితే రియల్ డేటా టైప్, ఆబ్జెక్ట్స్ అయితే యూవీఎం ఆబ్జెక్ట్స్. వీటన్నిటిని ఫీల్డ్ మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయాలి. ఎరేస్ కూడా కన్సిడర్ చేసుకుంటారు, డిఫరెంట్ స్టాటిక్ ఎరేస్, డైనమిక్ ఎరేస్, వీటన్నిటిని కూడా మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, స్టాటిక్ ఎరే అంటే నెంబర్, నార్మల్గా నెంబర్ మనం మెన్షన్ చేసేస్తే స్టాటిక్ ఎరే. డైనమిక్ ఎరే అయితే మీరు సైజ్ని రిప్రజెంట్ చేయకపోతే డైనమిక్ ఎరే కన్సిడర్ చేసుకుంటారు. ఓకే, సో దెన్ ఎగ్జాంపుల్ మీ కోడ్. సో జస్ట్ ఒక సీక్వెన్స్ ఐటమ్ తీసుకుంటే ఆ సీక్వెన్స్ ఐటంలో మీరు ఏవైతే డేటా ఫీల్డ్స్ తీసుకున్నారో ఆ ఫీల్డ్స్ అన్నిటిని రిజిస్టర్ చేయాలి. సో ఎలా రిజిస్టర్ చేస్తారు? టిక్ యూఎం ఆబ్జెక్ట్ యూటిల్స్ బిగిన్ ఏపీబీ ట్రాన్సాక్షన్, మీ క్లాస్ నేమ్ ఏంటి? ఏపీబీ ట్రాన్సాక్షన్. టిక్ యూఎం ఫీల్డ్ ఇంట్ అడ్రస్, అడ్రస్ని రిజిస్టర్ చేస్తున్నారు యూఎం ఆల్ ఆన్. అండ్ దెన్ డేటా యూఎం ఆల్ ఆన్. సో వన్స్ మీరు రిజిస్టర్ చేసేస్తే మీరు మెథడ్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, దానికి మీరు క్లోన్ మెథడ్ని కాపీ, సో వీటన్నిటికి ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఆల్ వర్క్స్ ఆటోమేటికల్లీ. ఏమేంటి? ప్రింట్, కాపీ, కంపేర్, క్లోన్, ఇవన్నీ ఆటోమేటిక్గా వర్క్ అవుతాయి. సో ఫీల్డ్స్ వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి? యూఎం ఆల్ ఆన్ అంటే అన్ని డేటా టైప్స్కి, లైక్ కాపీ, క్లోన్, కంపేర్, ప్రింట్, ప్యాక్, అన్ప్యాక్, రికార్డ్. సో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒబే చేస్తుంది అనమాట అడ్రస్ అనే దానికి. అలాగే నో ప్రింట్ అనేది ఉంది, అంటే యూఎం నో ప్రింట్ అంటే ప్రింట్ చేయొద్దు, మిగతా అన్నిటిని చేయొచ్చు. ఓకే, సో టిక్ యూఎం ఫీల్డ్ పాస్వర్డ్. సో యూఎం నో ప్రింట్, ప్రింట్ చేయొద్దు, పాస్వర్డ్ని ప్రింట్ చేయొద్దు. నో కంపేర్, టైం స్టాంప్ని కంపేర్ చేయొద్దు. నో కాపీ, కాపీ చేయొద్దు. అండ్ దెన్ డిఫరెంట్ ఫ్లాగ్స్, రాడిక్స్ వచ్చేసరికి మీకు ఏమేమి ఫ్లాగ్స్ ఉంటాయి? బైనరీకి వచ్చేసరికి యూఎం బైనరీ, హెక్సాడెసిమల్కి వచ్చేసరికి యూఎం హెక్సాడెసిమల్, యూఎం డెసిమల్, యూఎం ఆక్టల్. అంటే మీరు జనరల్గా ఎలా రాయాలి? టిక్ యూఎం ఫీల్డ్ అడ్రస్ అయితే అడ్రస్, అంటే మీ ఫీల్డ్ ఏదైతే ఉందో అది. అండ్ దెన్ ఫ్లాగ్ అనేది రాయాలి, ఫ్లాగ్ రాసిన తర్వాత ఫీల్డ్స్ రాయాలి. ఓకే, టిక్ యూఎం ఫీల్డ్ ఇంటిజర్, డేటా టైప్ అయితే ఇంటిజర్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, అందుకని స్టార్ రాశాను. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ ఏం రాయాలి? ఫీల్డ్స్ అంటే లైక్ అడ్రస్ అయితే అడ్రస్, డేటా అయితే డేటా, కామా. సో అవన్నీ రాసిన తర్వాత రాడిక్స్. ఓకే, యూఎం రాడిక్స్, ఇవి ఏంటంటే ఫీల్డ్స్. రాడిక్స్ ఆర్ దీన్ని ఏమంటారంటే ఫ్లాగ్ అని కూడా అంటారు. ఫ్లాగ్ వచ్చేసరికి యూవిఎం బైనరీ అయితే బైనరీ, ఆర్ యూవిఎం హెక్సాడెసిమల్ అయితే హెక్సాడెసిమల్. ఓకే, సో ఫ్లాగ్స్ రిప్రజెంట్ చేయాలి. తర్వాత లాస్ట్ ఏంటంటే ఫీల్డ్. సో ఫీల్డ్ అని ఇక్కడ ఉంది ఏబిసి. సో యూవిఎం ఆల్ ఆన్, సో యూవిఎం ఫీల్డ్ ఫ్లాగ్స్. ఓకే, సో యూవిఎం ఆల్ ఆన్ ఇదంతా ఫీల్డ్ ఫ్లాగ్స్ రిప్రజెంట్ చేయాలి. అంటే యూవిఎం ఆల్ ఆన్ అంటే అన్నిటిని కంపేర్, కాపీ, క్రియేట్, సో వీటన్నిటికి అప్లికబుల్ అవుతుంది అనమాట. అది అర్థమైందా? సో దెన్ కాపీ మెథడ్, క్లోన్ మెథడ్, వీటన్నిటిని ఇక్కడ ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి చూడొచ్చు. ఓకే, కాపీ, క్లోన్, కంపేర్, కాపీ, సో ప్రతి మెథడ్ని ఇండివిజువల్గా అప్లై చేయొచ్చు. ఓకే, సో జస్ట్ ఒక కోడ్ చూద్దాం. ఈ కోడ్ని ఇంప్లిమెంట్, చాలా పెద్ద కోడ్ ఇది. యూవిఎం ఆబ్జెక్ట్. సో జస్ట్ మీరు ఒక చైల్డ్ క్లాస్ టైప్ డెఫ్ ఈనం తీసుకున్నాము. జస్ట్ ఇది టైం స్టాంప్స్, టిక్ టైం స్కేల్, ఇదంతా మాడ్యూల్ టీవీ. సో జనరల్గా కన్సిడర్ చేసుకున్నాను, అంటే ఈనంకి సంబంధించిన డేటా టైప్స్ రెడ్, గ్రీన్, బ్లూ కలర్కి హ్యాండిల్ తీసుకున్నాను. అవి ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. నేను క్లాస్ చైల్డ్ ఆబ్జెక్ట్ యూవిఎం ఆబ్జెక్ట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఫీల్డ్స్ వచ్చేసరికి చైల్డ్ ఐడి, అండ్ దెన్ చైల్డ్ నేమ్, స్ట్రింగ్ నేమ్ వచ్చేసరికి చైల్డ్ నేమ్, అండ్ దెన్ ఇంటిజర్ వచ్చేసరికి చైల్డ్ ఐడి. సో ఐడిని అండ్ దెన్ నేమ్ని ప్రింట్ చేసుకున్నాం, రిజిస్టర్ చేసుకున్నాం యూటిలిటీ మ్యాక్రోస్కి. ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్, అండ్ దెన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి చైల్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి జస్ట్ ఇది
చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్టే కాబట్టి నేమ్ ఒకటే ఉంటుంది, పేరెంట్ ఉండదు. అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ వాల్యూస్ ఇస్తున్నాను ఐడికి, నేమ్కి. సో ఐడి వాల్యూని చైల్డ్ ఐడికి, నేమ్ చైల్డ్ నేమ్కి. సో ఈ కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూస్ని నేను అసైన్ చేసుకుంటాను. అండ్ దెన్ క్లాస్ మై ఆబ్జెక్ట్ యూఎం ఆబ్జెక్ట్. ఇక్కడ ర్యాండ్ ఇంట్ వాల్యూ, అడ్రస్, స్ట్రింగ్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఇది ఒక క్లాస్ తీసుకున్నాను. ఈ క్లాస్లో మళ్ళీ ఏం చేస్తున్నా డిఫరెంట్ డేటా టైప్స్ని తీసుకున్నాను. ఇక్కడ చూసారా వాల్యూ, అడ్రస్, ఆబ్జెక్ట్ నేమ్, అలాగే యూఎం ఈవెంట్. అండ్ దెన్ చైల్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి చైల్డ్ ఆబ్జెక్ట్ హ్యాండిల్ని ఎక్కడ తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను. ఓకే, సో ఇది ఏ క్లాస్ అవుతుంది అప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ హ్యాండిల్ నేను ఇక్కడ ఇది బేస్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే మీకు షాలో కాపీ మెథడ్, డీప్ కాపీ మెథడ్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దెన్ ఇవన్నీ స్టాటిక్ ఎరేస్, ఇవన్నీ డైనమిక్ ఎరేస్. అంటే డి ఇంట్ ఎరే, డి స్ట్రింగ్ ఎరే, సో డి ఈనమ్ ఎరే అండ్ డి ఆబ్జెక్ట్ ఎరే మీరు ఏవైతే కన్సిడర్ చేసుకున్నారో వాటన్నిటికి. దెన్ వీటిని మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయాలి. టిక్ యూఎం ఫీల్డ్ ఇంట్, ఇంటిజర్కి ఇంటిజర్ వాల్యూ కామా యూఎం ఆల్ ఆన్ అండ్ దెన్ డెసిమల్ వాల్యూ తీసుకుంటున్నాడు, హెక్సాడెసిమల్ వాల్యూ తీసుకుంటున్నాడు. అడ్రస్ వచ్చేసరికి హెక్సాడెసిమల్ వాల్యూ, వాల్యూ వచ్చేసరికి డెసిమల్ వాల్యూ. స్ట్రింగ్ నేమ్ వచ్చేసరికి యూఎం ఆల్ ఆన్, ఇంకా స్ట్రింగ్కి సంబంధించింది ఏమీ లేదు కాబట్టి రాడిక్స్ అనే దాన్ని నేమ్ రాయాలి. అండ్ ఈనం వచ్చేసరికి హ్యాండిల్ వచ్చేసరికి కలర్ టీ, దానికి హ్యాండిల్ కలర్ యూఎం ఆల్ ఆన్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఈవెంట్ డన్, యూఎం ఆల్ ఆన్ ఇవన్నీ రిజిస్టర్ అవుతున్నాయి. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత స్టాటిక్ ఎరేస్ ఇంట్ ఎరే, ఎస్ ఇంట్ ఎరే, ఎస్ స్ట్రింగ్ నేమ్, కలర్ హ్యాండిల్, ఆబ్జెక్ట్, అలాగే డైనమిక్ ఎరేస్ మొత్తం అన్నిటిని రిజిస్టర్ చేస్తాను. దెన్ వాటికి నేను ఏం అప్లై చేస్తున్నాను, క్రియేట్ మెథడ్ ద్వారా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఈవెంట్ డన్, న్యూ ఈవెంట్. ఓకే, కన్స్ట్రక్టర్ మెథడ్ ద్వారా ఈవెంట్కి మెమరీ అలొకేట్ చేస్తాను. అండ్ దెన్ ఫర్ ఈచ్ ఈవెంట్ మెథడ్ ఇక్కడ ఈవెంట్ కదా, ఈవెంట్కి మీరు క్రియేట్ మెథడ్ ఏం రాయక్కర్లేదు, ఏం ఓవర్ రైడ్ చేయక్కర్లేదు కదా. మీరు ఇంప్లిమెంట్ ఈవెంట్స్ అనేది జస్ట్ ట్రిగరింగ్ పాయింట్, వెయిటింగ్ ఆ రెండింటిని అప్లికబుల్ చేసుకోవడానికి మీరు న్యూ మెథడ్ ద్వారా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నారు. ఓకే, దెన్ చైల్డ్ ఐడికి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. దెన్ స్టాటిక్ ఎరేస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. అలాగే డిఫరెంట్ లోడ్ వాల్యూస్ మీరు ఏం చేస్తున్నారు, ఏవైతే ఫంక్షన్కి సంబంధించిన వాల్యూ, అడ్రస్, ఆబ్జెక్ట్ నేమ్, కలర్ హ్యాండిల్ ఇవి తీసుకున్నారో వాల్యూస్ని లోడ్ చేస్తున్నారు. ఓకే, ఇవే వాల్యూస్ మీకు అప్లికబుల్ అవుతాయి. స్ట్రింగ్ ఎరేస్కి వచ్చేసరికి స్టాటిక్ ఏ, స్టాటిక్ బి, రెడ్, గ్రీన్, ఎల్లో, సో రెడ్, గ్రీన్, బ్లూ. అండ్ డైనమిక్ ఎరేస్, స్టాటిక్ ఎరేస్ వచ్చేటప్పటికి చైల్డ్ 0, చైల్డ్ 1 డిఫరెంట్ వాల్యూస్ని అసైన్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ వాల్యూస్ అసైన్మెంట్. డైనమిక్ ఎరే కూడా వాల్యూస్ అసైన్మెంట్. వన్స్ వాల్యూస్ అసైన్మెంట్ చేసిన తర్వాత మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు. మై ఆబ్జెక్ట్ 1, 2, 3 అండ్ దెన్ ఆబ్జెక్ట్స్కి మెమరీ క్రియేట్ చేస్తారు క్రియేట్ ద్వారా. అండ్ దెన్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. చూడండి ప్రింట్ మెథడ్. సో ప్రింట్ యూఎం ఇన్ఫో ప్రింట్ ఆబ్జెక్ట్ 1. సో ఆబ్జెక్ట్ 1 డాట్ ప్రింట్ ఆబ్జెక్ట్ 1కి ఏవైతే తీసుకున్నారో వాటన్నిటిని ప్రింట్ చేయాలి. అలాగే ఎస్ ప్రింట్ అంటే స్ట్రింగ్ వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. కాపీ మెథడ్ ఆబ్జెక్ట్ 1ని ఆబ్జెక్ట్ 2లో కాపీ చేస్తున్నారు. కంపేర్ మెథడ్ ఆబ్జెక్ట్ 2ని ఆబ్జెక్ట్ 1తో కంపేర్ చేస్తున్నారు. ఓకే, సో రిజల్ట్ కంపేర్ ఈక్వల్ అయితే కనుక ఆబ్జెక్ట్ 1 అండ్ ఆబ్జెక్ట్ 2 ఆర్ మ్యాచ్డ్, అదర్వైజ్ నాట్ మ్యాచ్డ్. క్లోన్ మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో క్లోన్ చేశారు, డేటాని క్లోన్ చేసుకుని వాల్యూస్ని మళ్ళీ మీరు అసైన్ చేసుకున్నారు. న్యూ మెమరీ క్రియేట్ అవుతుంది కదా, న్యూ మెమరీ క్రియేట్ అయినప్పుడు డిఫరెంట్ వాల్యూస్ మీరు కన్స్ట్రక్టర్ తీసుకున్నారు కదా. ఆబ్జెక్ట్ మెథడ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయి, ప్యాక్డ్ డేటా టైప్స్, ప్యాక్డ్ ఇంటిజర్ డేటా టైప్స్, అన్ప్యాక్డ్ డేటా టైప్స్, అన్ప్యాక్డ్ బైట్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. దెన్ రన్ చేసి చూద్దాం ఒకసారి ఎన్నిసార్లు ట్రిగర్ చేస్తాం. అక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి మీరు ట్రిగరింగ్ అనేది బ్లాకింగ్ కండిషన్ ద్వారా మీరు ఈవెంట్ని ట్రిగర్ చేస్తారు. వెయిటింగ్ కండిషన్ ఏమో @ఈవెంట్ కండిషన్ ద్వారా వెయిట్ చేస్తూ ఉంటారు.
చూస్తున్నాను. వెయిటింగ్ కండిషన్ ఈవెంట్ డన్. ఇది యూవీఎం ఈవెంట్ జస్ట్ హ్యాండిల్ డిక్లేర్ చేసుకున్నారు అంతే. హ్యాండిల్ డిక్లేర్ చేశారు. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ ఈవెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. న్యూ మెథడ్ ద్వారా మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు కదా, ఎక్కడ క్రియేట్ చేశారు? యూవీఎం న్యూ మెథడ్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. ఓకే, వాల్యూస్ని లోడ్ చేశారు. ఇది డిలేస్. ఓకే, డైనమిక్ ఎరేస్. మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే. మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏవైతే ఇన్బిల్ట్ మెథడ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఈవెంట్ ఇక్కడ ఇచ్చారు ఈవెంట్. సో ఈవెంట్ ట్రిగర్డ్ ఈవెంట్ అండ్ దెన్ ఈవెంట్ డన్ డాట్ ట్రిగరింగ్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నారు. ఓకే, అక్కడ మెమరీ క్రియేట్ చేసి జస్ట్ ఈవెంట్ ట్రిగర్ చేస్తున్నారు. వెయిట్ అనేది ఎక్కడైనా వెయిటింగ్ అప్లై చేసుకోవచ్చు. ముందు ట్రిగరింగ్ అప్లై చేశారు, వెయిటింగ్ అనేది మీరు మళ్ళీ వేరే దానికి అప్లికబుల్ చేయొచ్చు. సో రిజల్ట్ని అనలైజ్ చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఓకే, సో మొత్తం అన్నిటిని కన్సిడర్ చేసుకొని సింపుల్గా ఇక్కడ చూసారా వాల్యూస్ ఏవైతే వచ్చినాయో. సో అన్ప్యాక్డ్కి సంబంధించిన ఇన్స్టాన్షియేషన్ వాల్యూస్, ఇంటిగ్రల్ వాల్యూస్. సో దెన్ ఈవెంట్ డన్ అనేది ఒక వాల్యూ వచ్చింది. చైల్డ్ ఆబ్జెక్ట్ ఒక వాల్యూ క్రియేట్ చేశారు, చైల్డ్ ఐడి అండ్ దెన్ స్ట్రింగ్ నేమ్ ఏం చైల్డ్. సో డిఫరెంట్ వాల్యూస్ని ఇక్కడ జనరేట్ చేస్తుంది. స్ట్రింగ్ ఎరేస్ వచ్చేసరికి డిఫరెంట్ ర్యాండమైజ్ చేశారు కదా వాల్యూస్ అన్నిటిని, ర్యాండమ్ ఇచ్చడం వల్ల డిఫరెంట్ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక అవుట్పుట్. ఇలా మీకు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? సో ప్రతి మెథడ్కి రిపీట్ అవుతుంది. యూవీఎం ఇన్ఫో టెస్ట్ అన్ప్యాక్డ్ టైప్కి, ఇది అన్ప్యాక్డ్కి రిపోర్ట్. సో అలాగే ఇక్కడ దేనికి రిపీట్ అవుతుంది? అన్ప్యాక్డ్ స్ట్రీమ్స్కి. ఓకే, సో కంపేర్ ఆబ్జెక్ట్కి యూవీఎం 2 కంపారిజన్ ఆబ్జెక్ట్స్కి క్రియేట్ చేస్తుంది మళ్ళీ టేబుల్ని. అండ్ దెన్ కాపీడ్ ఇంటూ ఆబ్జెక్ట్స్, కాపీడ్ దానికి ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ ఎస్ప్రింట్కి ఒక ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తుంది. ఇవన్నీ చూడండి. ఓకేనా, సో ఫస్ట్ నుంచి అన్ని ఆబ్జెక్ట్స్ ఏం డేటా తీసుకున్నారో వాటన్నిటిని అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నారు? ఫస్ట్ ఆబ్జెక్ట్ వాల్యూ ఒక 100 ఇచ్చారు. అండ్ దెన్ అడ్రస్ 8-bit అడ్రస్ ర్యాండమ్గా ఒక వాల్యూ తీసుకుంది. ఆబ్జెక్ట్ నేమ్ ప్యాకెట్ ఆబ్జెక్ట్, సో దానికి సైజ్ వచ్చేసరికి 13-bit. ఓకే, ఇలా బిట్ సైజెస్ కూడా మీకు మెన్షన్ చేస్తుంది. ఈవెంట్ డన్ వచ్చేసరికి ఇక్కడ సైజ్ -1 ఏమీ లేకపోతే నెగిటివ్ వాల్యూని కన్సిడర్ చేసుకోండి ఇక్కడ. అండ్ దెన్ చైల్డ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన చైల్డ్ ఇంటిగ్రల్ వాల్యూస్, చైల్డ్ స్ట్రింగ్ నేమ్. అండ్ దెన్ స్ట్రింగ్ వాల్యూస్, స్టాటిక్ స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్నారు కదా అవి. అలాగే స్టాటిక్ స్ట్రింగ్ ఎరేస్లో స్ట్రింగ్ నేమ్స్. అండ్ ఈనమ్ ఎరేస్కి కలర్ గ్రీన్, రెడ్ తీసుకున్నాం కదా, సో ప్రతిదానికి వాల్యూస్ వచ్చినాయి. అండ్ దెన్ డైనమిక్ ఆబ్జెక్ట్ ఎరేస్కి వచ్చేసరికి డైనమిక్ ఆబ్జెక్ట్ వాల్యూస్కి డైనమికల్గా వాల్యూస్ అనేవి అసైన్ అవుతూ ఉంటాయి. అలాగే డైనమిక్ ఇంటిగ్రల్ వాల్యూస్ ABCD, సో అలా 4 వాల్యూస్, 4 ఇంటిగ్రల్ తీసుకుంటే 4 వాల్యూస్ అసైన్ చేసింది. స్ట్రింగ్స్ తీసుకుంటే డైనమిక్ ABC అలా. అండ్ దెన్ ఈనమ్కి రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. సో సేమ్ ఇవే మెథడ్స్ని ఎస్ప్రింట్కి అప్లికబుల్ చేస్తున్నాడు. సో ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ వాల్యూస్ ఇక్కడ ఎంత వచ్చినాయి? సో ఇక్కడ 100 వాల్యూ ఏవైతే తీసుకుందో 332, 100, H5 సేమ్ అవే వాల్యూస్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. స్ట్రింగ్స్ని ప్రింట్ చేస్తుంది. స్ట్రింగ్స్ అంటే మీరు ఏవైతే స్ప్రింట్ మోడల్ లాగా ప్రింట్ అవుతుంది కదా, మీకు ప్రింట్ మెథడ్ ఒకటి, ఎస్ప్రింట్ మెథడ్ ఒకటి. ప్రింట్ మెథడ్ నార్మల్గా టేబులర్ ఫార్మాట్లో ప్రింట్ చేస్తుంది. ఎస్ప్రింట్ వచ్చేసరికి సమ్ స్ప్రింట్ మెథడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్ప్రింట్ లైక్ దట్ నేమ్స్కి రిలేటెడ్ కానీ ఆబ్జెక్ట్ సంబంధించిన సపోజ్ ఏదైనా
హైరార్కీని ప్రింట్ చేయాలంటే అలాంటి వాటికి ఎస్ ప్రింట్స్ అనేవి వాడుతూ ఉంటాయి. ఫైన్. సో కోడ్ చూడండి, రేపు రిమైనింగ్ చూద్దాం.